శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొందరు కొన్ని రకాల ప్రశ్నలు ఆత్మశక్తి గురించి అడగటం జరిగింది. ఒకటి, ఆత్మశక్తి అనుభవం కలిగిన తరువాత, అంటే ఆత్మానుభవం కలిగిన తరువాత మరలా అది పోయే అవకాశం ఉందా? ఒకటి. ఇంకొందరు ఆత్మానుభవం కలిగిన వాళ్ళు శరీరం ఉంటుంది, జీవన్ముక్తులుగా జీవిస్తూ ఉంటారు గనుక ఇలా జీవించేటప్పుడు మళ్ళీ వాళ్ళు తప్పులు చేసే అవకాశం ఉందా, పొరపాట్లు చేసే అవకాశం ఉందా? ఇలా అసలు ఆత్మానుభవం శాశ్వతంగా స్థిరంగా అలా ఉండిపోతుందా, లేదా మధ్యలో దాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయా, లేదా అది శాశ్వతమైనటువంటి స్థితి, ఒకసారి పొందినాక ఇంకా పోగొట్టుకోవడం ఉండదా? ఇలా అనేక రకాలు, అంటే ఒక రకంగా కాదు వాళ్ళు అడుగుతుంది. ఆత్మానుభవం పొందటం గురించి అడుగుతున్నారు, పొందినాక గురించి అడుగుతున్నారు, పొందినాక పోగొట్టుకుంటామా అని అడుగుతున్నారు, పోగొట్టుకోకుండా ఉండిపోతుందా అని అడుగుతున్నారు. ఇలా అనేక రకాలుగా అడుగుతున్నారు. ఇక్కడ అసలు ఆత్మానుభవం పొందితే కదా విషయం తెలిసేదే. ఇక్కడ మెయిన్ మనం చెప్పుకునే ఉద్దేశం ఏంటి, అసలు ఈ శీర్షికల ఉద్దేశం ఏంటి ముందు తెలుసుకోండి. మంచిగా బ్రతకటం. ఆత్మానుభవం అనేది ఎక్కడో మనకు అతీతమైనటువంటి ఏదో మనం పొందవలసినటువంటి గొప్ప స్థితి కాదు. అది ఇప్పుడు ఉంది, మనకు ఎప్పుడూ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. మనకు తెలియదు, తెలిసిన వాళ్ళకి ఇప్పుడు ఉంది, తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు ఉంది, కానీ తెలియదుగా. తెలియనప్పుడు ఏం చేస్తాం? అది ఎప్పుడూ ఉన్నది, అదే ఒక స్థితి. అది శరీర స్థితి, మనోస్థితి, ప్రాణశక్తి స్థితి. అసలు ప్రాణం లేకుండా మనం బతికొండటం ఎలా కుదురుతుంది? ప్రాణశక్తి స్థితే అనంత ఆత్మశక్తి స్థితి. మరి ఎందుకు తెలియట్లేదు? బతికే ఉన్నాం కదా, ప్రాణశక్తి ఉంది కదా. అంటే ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నం మనం చేయలేదు. అంటే ప్రాణశక్తి అనేది ఎలా ఉంటుంది అనే ప్రయత్నం అసలు మనం చేయలేదు. ఇప్పుడు మనకు తెలిసిన ఎక్కడో దూరపు బంధువుకి ఎల్లారావో పుల్లారావో ఉన్నాడు, మన బంధువే, కానీ మనం ఎప్పుడు చూడలేదు. ఎల్లారావు అనే బంధువు మనకు ఉన్నాడని తెలుసు, లేదా పుల్లారావు అనే బంధువు మనకు ఉన్నాడని తెలుసు. దూర బంధువు కాదు, దగ్గర బంధువే, బాగా దగ్గర బంధువు అని తెలుసు, కానీ మన వ్యక్తిని ఎప్పుడు చూడలేదు. ఉన్నాడని తెలుసు. ఎలా గుర్తుపడతారు? అతను మీ ఇంటికే వచ్చాడు, నేనే ఎల్లారావు అని పుల్లారావు అని అన్నాడు, ఇంతకు ముందు మీరు చూడలేదు. అతను అబద్ధం చెబుతున్నాడు, నిజం చెబుతున్నాడు, మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అలాగే పూర్వాపరాలు తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం? మన వాళ్ళని అడిగి, చూసిన వాళ్ళని అడిగి, మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చూస్తే ఎల్లారో పుల్లారో ఈయనేనని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే మన తల్లిలో మన తండ్రిలో మన వాళ్ళు, మనం నమ్మేవాళ్ళు, అప్పుడు అది కన్ఫర్మ్డ్. అలా అతని వైపు నుంచి మన వైపు నుంచి పూర్వాపరాలు పరిశీలించుకొని ఇతనే ఎల్లారావు పుల్లారావు, మన బంధువు ఇతనే. ఎందుకంటే ఎల్లారావు పుల్లారావు మళ్ళీ బోల్డ్ మంది ఉంటారు. అలా కన్ఫర్మ్ చేసుకుంటాం. తెలియని విషయాలను తెలుసుకుంటాం అంటే అది. మనం తెలుసుకోనంత వరకు అవి లేవని కాదు, మనకు తెలియబడనంత వరకు అవి లేవని కాదు. అలాగే ప్రాణశక్తి అనేది అక్కడే ఉంది, మనం తెలుసుకోవాలా. దాని యొక్క స్వరూప స్వభావాలు తెలుసుకోవాలి, దాని విశేషాలు తెలుసుకోవాలా, దాని స్థితి గతి అసలు తెలుసుకోవాలా. ఏదో చచ్చిపోయినప్పుడు ప్రాణం పోయిందని ఒక పదం వింటున్నాం అంతే. కాబట్టి బతుకున్నప్పుడు ప్రాణం ఉంది అన్నది ఒక భావన, అది రోజు భావించుకోం కూడా. మనం రోజు భావించుకునేది శరీర భావనలో, ఈ శరీరము నేనని, శరీరంతో బ్రతకడానికి. కాబట్టి ఆత్మానుభవం పొందితే ఏమవుతుంది అనే ప్రశ్న అసలు పుట్టకూడదు, వేయకూడదు. ఆత్మానుభవం పొందటం వరకే, అంతే. పొందటం అంటే ఏంటి? కొత్తగా వచ్చేది కాదు, అది మనమే, మన ప్రాణశక్తే. అసలు అది ఎన్ని శీర్షికలు చెబుతున్నా ఆ స్థితి అర్థం కావట్లేదు అంటే మీరు సాధన చేయటం లేదు. మీరు వ్యావహారిక జీవితం జీవించుకుంటూ ఒక దైవీపరమైన జీవితాన్ని చాలా మంది ఒక ఫ్యాషన్గా పెట్టుకుంటారు. అంటే దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు. ఇంట్రెస్ట్ మొత్తం భౌతిక ప్రపంచం మీద ఉంటుంది, డబ్బుల మీద ఉంటుంది, కీర్తి ప్రతిష్టల మీద ఉంటుంది,
లేదా వాళ్ళ కుటుంబం మీద ఉంటుంది, లేదా వాళ్ళ పర్సనల్ కోరికల మీద ఉంటుంది. మొత్తంగా జీవితం శరీరపరమైనటువంటి ప్రాపంచిక విషయాల మీదే మెయిన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సైడ్ ట్రాక్లో దీన్ని వింటూ ఉంటారు. ఆ దైవత్వం కావచ్చు, దేవుడు కావచ్చు, భక్తి కావచ్చు, లేదా ఆత్మజ్ఞానము కావచ్చు. చాలా మంది దేవుడు, దేవత, మతము, గురువు అనే కాన్సెప్ట్కి వెళ్ళేటప్పటికి లాభాపేక్ష అంటే ఏంటి? ఒక భయం నుంచి రక్షణ కావచ్చు, ఒక బాధ నుంచి రక్షణ కావచ్చు, లేదా మన సమస్యలన్నీ భగవంతుడు, గురువు తీరుస్తారు అనేటువంటి భావన కావచ్చు. మొత్తం ఇంచుమించుగా భక్తి భయం మీద ఆధారపడి ఉంటుంది. ఆ భగవంతుడు నన్ను రక్షిస్తాడు. ఇప్పుడు మీరు భయపడకపోవచ్చు, రక్షిస్తాడన్న భావనే అది. ఒక రక్షణ కావాలి, ఒక లాభం కావాలి నిరంతరం. నాకు మేలు జరుగుతుంది, ఆ మేలు జరుగుతుందనే భావన. అప్పుడు ఏ మేలు నీకు జరగదో, నువ్వు భగవంతుడి గురించి తెలుసుకోలేవు. తెలుసుకుంటుంది ఎందుకు? భగవంతుడిని తెలుసుకుంటుంది ఎందుకు? మతాన్ని పాటిస్తుంది ఎందుకు? ఆచార సాంప్రదాయాలు అనుసరిస్తున్నది ఎందుకు? ఆ దేవుణ్ణి అనుసరిస్తుంది ఎందుకు? ఆ గురువుని అనుసరిస్తుంది ఎందుకు? ఆ జ్ఞాన గ్రంథాలు పారాయణలు చేస్తుంది ఎందుకు? పఠిస్తున్నది ఎందుకు? లేదా ఈ ఉపన్యాసాలు ప్రవచనాలన్నీ వింటుంది ఎందుకు అంటే ఏమీ లేదు, ఏదో ఒక లాభం. వింటున్న కాసేపు మానసిక తృప్తి, నేనేదో మంచి మార్గంలో ఉన్నానని నాకు నేనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటాను. అలాగే భగవంతుడి నుంచి లాభం రక్షణగా కావచ్చు, మానసిక ఆలంబనగా కావచ్చు, అది గురువో, భగవంతుడో, మతం ఏదైనా. ఇలా వెళ్ళే వాళ్ళకి అసలు ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత అనేది రాదు. అసలు అందులోకి వెళ్ళడానికి ఛాన్సే లేదు. ఎవరికైతే భౌతికమైన ఆసక్తులు ఎక్కువగా ఉండి ఇది తెలుసుకోవాలన్న ఆసక్తి దానికంటే తక్కువగా ఉంటుందో వాళ్ళకి అసలు ఈ విషయాలు అర్థమయ్యి అనుభవంలోకి రావడం ఉండదు. అర్థం అవ్వచ్చు, ఒకవేళ అర్థమయ్యి మీరు కొంచెం మంచివాళ్ళుగా అన్న మారి ప్రయత్నించవచ్చు. ఎందుకంటే కర్మ సిద్ధాంతంలో మళ్ళీ చెడు చేస్తే చెడు వస్తుంది కదా అనే భావనతో అది కూడా మార్చుకోరు. చాలా మంది వింటూ ఉంటారు, మళ్ళీ పక్క వాళ్ళకి చెబుతూ ఉంటారు. అలా నాతో కొన్ని వందల మంది ప్రయాణించారు. జస్ట్ వినేసే వాళ్ళు కూడా ఇవన్నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చెప్పేసి గొప్పవాళ్ళు అనిపించుకొని మళ్ళీ అన్న మోసాలు కూడా చేశారు. దేవుడి పేరుతో, ఈ దేవతల పేరుతో భక్తులు ముసుగులో చుట్టూ ఉన్న వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి వాళ్ళని వాడుకొని రకరకాలుగా చేసి ముంచేస్తున్న వాళ్ళే ఎక్కువ మంది కనపడ్డారు. ఏదో ఒక రకంగా ఎదుటివాడిని వాడుకుంటున్నారు. లాభాపేక్ష, నిరంతర లాభాపేక్ష. ఏదో ఒకటి, అది గౌరవమైనా కావచ్చు. ఇప్పుడు నేను ఒక గొప్ప భక్తుడిని, భక్తురాలని ప్రదర్శించుకొని ఫలానా గురువు శిష్యుడిని, ఫలానా దేవుడి భక్తుడిని, ఫలానా మత అనుసరణ, ఇదిగో నేను అందరికంటే కొంచెం ఎక్కువగా ఈ డ్రెస్సులు వేసుకున్నాను, ఈ తిలకాలు దిద్దాను, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ గుండు కొట్టించాను, లేదా నా మత సాంప్రదాయాలు అందరికంటే ఎక్కువగా ప్రదర్శిస్తూ చూపిస్తున్నాను, ప్రచారం చేస్తూ చూపిస్తున్నాను అని సమాజంలో నీకు నువ్వు గుర్తింపు కోసం అయి ఉండొచ్చు. అది కూడా లాభాపేక్ష. అసలు అలా చేసేది ఏది కూడా నీకు ఆ తత్వమును వంట పట్టించదు. దైవతత్వము నీకు అసలు అర్థమే కాదు, మతతత్వము నీకు అర్థమే కాదు. ఎందుకు వచ్చావు? మతతత్వం అంటే మత సిద్ధాంతాలు కాదు. నువ్వెందుకు దాన్ని అనుసరిస్తున్నావు? నువ్వేం తెలుసుకోవాలి? నువ్వు ఆ దైవత్వాన్ని తెలుసుకోవాలి. ఆ దైవత్వాన్ని తెలుసుకోవడానికి ముందు అలా తెలుసుకుంటూ నువ్వు సంపూర్ణ మంచిగా జీవించాలి. ఎందుకంటే మనిషికి చెడు చేసే హక్కు లేదు, జ్ఞానం ఇవ్వబడింది. ఒకవేళ చెడు చేస్తే ఆ కర్మఫలం అనుభవించక తప్పదు. హక్కు లేదు కనుకనే శిక్ష ఉంది. అక్కడ శిక్షలు ఎందుకు ఉన్నాయంటే మానవుడు చెడు చేయకూడదు అనేటువంటి జ్ఞానం మానవుడిలోనే పెట్టబడింది. అదే విచక్షణా జ్ఞానం. అందుకని ప్రతి మనిషికి తన అంతరంగంలో తను మాట్లాడుతున్నప్పుడు, తను ఏదైనా పనులు చేస్తున్నప్పుడు, తనలోంచి భావోత్పత్తి జరిగి తాను ప్రపంచంలోకి వెళ్తున్నప్పుడు తన భావన తప్పారైట, తన ఆలోచన తప్పారైట, తన పని తప్పారైట, తనది అసలు తప్పారైట అనేది ఆ మనిషికే తెలుస్తుంది. ఎవరో దానికి సర్టిఫికెట్లు ఇవ్వక్కర్లా. ఎందుకని ఆ మనిషి అంతరంగంలోనే సెన్సర్ బోర్డు ఉంది. అదే బుద్ధి అనే విచక్షణా జ్ఞానము. ఆ బుద్ధి అనే విచక్షణా జ్ఞానాన్ని ఎవరికి వాళ్ళు మేలుకొలుపుకోవాలి, మీకు మీరే మేలుకొలుపుకోవాలి. అలా మనలో ఉన్నటువంటి బుద్ధి అనే విచక్షణా జ్ఞానాన్ని మేలుకొలుపుకోవటానికి బుద్ధిమంతులైనటువంటి, అంటే బుద్ధిని పెంచుకున్న వారు ఎవరున్నారో ఆ విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అసలు తప్పనేదే చేయకుండా జీవించినటువంటి మహనీయులు, మహాత్ములు ఎవరున్నారో వాళ్ళ బోధనలు స్వీకరిస్తున్న వాళ్ళ దేవుళ్ళని, దేవతలని, గురువులని
వాళ్ళ విధానాలలో సాగుతూ మతములను పేర్లు పెట్టుకొని ప్రార్థనాలయాలు కట్టుకొని మేము కూడా ఇలా జీవిస్తాము అనేటువంటి దాన్ని ఆచరించడానికి అనువుగా వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాం. అంతే తప్ప వాళ్ళు రక్షిస్తారని కాదు. ఎవరు నేను రక్షించేవాళ్ళు లేరు. జాతస్య మరణం ధ్రువం. నువ్వు చనిపోక తప్పదు. రక్షణ లాభము ఉన్నాయని చెప్పే వాళ్ళందరూ నిన్ను మోసం చేస్తున్నారు. ఇంకా ఎవరు ఎంత ఎత్తులో వాళ్ళు చెప్పినా. ఎందుకని రక్షణ లాభం ఉండి అసలు ఇక్కడ మనుషులు ఇన్ని కష్ట నష్టాలు పడరు, చావు ఉండదు. అంతిమంగా చావే ఉందిగా. నువ్వు ఎన్ని లాభాలు పొందినా అన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకని జ్ఞానం తెలిసినప్పుడు మనసు ఒక స్థిరత్వాన్ని పొందుతుంది. ఆ జ్ఞానమే బుద్ధి వికాసము. జ్ఞానం దేనికి తెలుస్తుంది? బుద్ధికి తెలుస్తుంది. జ్ఞానం దేన్ని బలపరుస్తుంది? మనలో బుద్ధిని బలపరుస్తుంది. అనుభవాలు, నిత్యానుభవాలు, నిత్య కోరికలు ఇవన్నీ మనసును బలపరుస్తూ ఉంటాయి. ప్రాపంచిక ఇంద్రియ భోగాలన్నీ, ప్రాపంచిక సంబంధిత ఇంద్రియ విషయాలన్నీ, శరీర విషయాలన్నీ మనసును బలపరుస్తూ ఉంటాయి. జ్ఞానము బుద్ధిని బలపరుస్తూ ఉంటుంది. అంటే మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ప్రాపంచిక విషయాలు, శరీరపరమైన విషయాలు, డబ్బు సంపాదించుకోవడాలు, కుటుంబ విషయాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి. కుటుంబ జీవితం పాడు చేసుకోమని అసలు నేనే చెప్పలేదు. ఇప్పుడు కుటుంబంలోకి వెళ్ళి రావాలి, కానీ దానిలో మంచిగా మాత్రమే జీవించాలి. అది ఎక్కువైపోయింది అనుకోండి. ప్రాపంచిక జీవితం, కుటుంబక జీవితం మీద ఆలోచన ఎక్కువైపోయింది అనుకోండి, ఆకర్షణ ఎక్కువైపోయింది అనుకోండి, మీకు అప్పుడు అసలు ఇది అర్థం కాదు. మీరు వినొచ్చు, అది అర్థమైనట్టు అనిపించవచ్చు, కానీ ఆచరణలోకి ఎప్పటికీ రాదు. అందుకని ఎప్పటికీ ప్రశ్నలు పడుతూనే ఉంటాయి. ఇప్పుడు అసలు ఆత్మానుభవం గురించి ప్రశ్నలు, ఆత్మానుభవం అయిపోతే ఎలా ఉంటుందని ప్రశ్న అడుగుతున్నాం. అసలు ఆత్మానుభవం అయిపోయినాక ప్రశ్న అనవసరం. ఇక ప్రశ్నించడానికి అక్కడేం మిగలదగ్గ లేదు. అదే అంతిమ స్థితి. ఎందుకు అడుగుతున్నాము అంటే అసలు మనం ఏ సాధన చేయట్లేదు. మనకు భౌతిక ప్రపంచపు విషయాలు ఆధిక్యంగా ఉన్నప్పుడు ఇది ఒక అలవాటుగా పెట్టుకున్నాం. కాసేపు ఇది వింటే మనకు మనసుకు ఉపశాంతి. నేనేదో ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాను, ఆత్మజ్ఞాన సాధనలో ఉన్నాను, లేదా భక్తులైతే దైవ సాధనలో ఉన్నాను, మత సాధనలో ఉన్నాను, గురు మార్గంలో నడుస్తున్నాను అని ఆ వేషభాషలు వేసుకొని తమను తాము మోసం చేసుకుంటూ సంతృప్తిని పడతారు కాసేపు. కానీ కష్ట నష్టాలన్నీ భరిస్తూనే ఉంటారు. చాలా సింపుల్. మీకు అది నిజంగా అర్థమైందంటే ఎటువంటి పరిస్థితులలోనైనా సర్వకాల సర్వావస్థలయందు మీరు హాయిగా సంతోషంగా ఉంటారు. మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, గ్రంథాలన్నీ చెబుతాయి సుఖదుఖములు జ్ఞానికి సమానంగా స్వీకరిస్తాడు అని. సుఖదుఖాలు ఉండవని అసలు చెప్పలేదే. సుఖము దుఃఖము జ్ఞాని సమానంగా స్వీకరిస్తాడు. సుఖం అంటే ఏంటి? నాకు అనుకూలంగా ఉంది, ఏ రకందైనా. దుఃఖం అంటే ఏంటి? నాకు వ్యతిరేకంగా ఉంది. అయితే నాకు అనుకూలంగా కావాలని అసలు నేను కోరుకోవట్లే. జ్ఞాని అలా తను ఏమి చెయ్యాలో అది సహజంగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. శరీరపరమైన జీవితంలో అందరూ ప్రయత్నాలు చేయాల్సిందే. జ్ఞానం అంటే అది. దానికి ఏదొస్తే అది పుచ్చుకుంటాను అంతే, అయిపోయింది. ఇంక సుఖం ఎక్కడుంది? ఆ వచ్చింది తక్కువ ఎక్కువ, దుఃఖం ఎక్కడుంది? లేదు అసలు రాలేదు, నాది కూడా పోయింది. నేను ప్రయత్నంలో ఏదో నాది కూడా పోయింది. పోనీ అలా సృష్టిలో జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు వస్తేనే లాభం, పోతే నష్టం అని అనుకునేటువంటి జీవితం ఎప్పుడు ద్వంద్వత్వంలో కొట్టుకుంటూ ఉంటుంది. అది భౌతిక సత్యం. ఆ సత్యంలోంచి స్థిరత్వాన్ని పొందండి అని నీకు నువ్వే పొందాలి ఆ స్థిరత్వాన్ని. ఎందుకని రావటం పోవటం అని ఎప్పుడు ఉంటాయి. రావడం పోవడాన్ని మార్చలేరు, సృష్టి తత్వాన్ని మార్చలేరు, సృష్టి పద్ధతిని మార్చలేరు, సృష్టి విధానాలను మార్చలేరు. అంతరంగ మనసుకు ఈ బోధనలు అందించి, జ్ఞానాన్ని అందించి, బుద్ధి బలాన్ని పెంచుకొని స్థితప్రజ్ఞులై జీవిస్తారు. స్థిరత్వం వస్తుంది. అది జ్ఞానం అంటే. జ్ఞానికి సుఖదుఖాలు సమానం అంటే సుఖదుఖాలు ఉండవని కాదు. సుఖదుఖాలను అతను సహజంగా తీసుకుంటాడు. ఇవి ఇలా ఎప్పుడూ మారిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. బతికినంతకాలం ఇలా జరుగుతూనే ఉంటుంది. అందుకని జీవించుకుంటూ వెళ్ళిపోతాడు. అటువంటి స్థిత ప్రజ్ఞతని మీరు పొందాలి. కానీ మనమేం ప్రశ్నలు వేస్తున్నాం? ప్రశ్నలు వేయొద్దని నేను ఎప్పటికీ చెప్పట్లా. కానీ మనం వేసే ప్రశ్న మన యొక్క తీరును చెబుతుంది. మరి అది మీకు తెలియకపోతే, మిమ్మల్ని మీరు పరిశీలించుకోకపోతే మీరు ఎక్కడికో నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటారు. ఏదో పొందేశాను, ఆత్మజ్ఞానం గురించి కూడా ప్రశ్నలు వేసేస్తున్నాను, నా స్థాయి మారిపోయింది అనుకుంటారు. ఏమీ మారలేదు.
ఆత్మానుభవం తర్వాత ఎలా ఉంటుంది? ఆత్మానుభవం అసలు శాశ్వతమేనా? ఆత్మానుభవం పొందిన వాళ్ళు మళ్ళీ తప్పులు చేస్తారా? ఆత్మానుభవం పొందిన వాళ్ళు మళ్ళీ పడిపోతారా? లేదా ఆ స్థితి అసలు మళ్ళీ చెదిరిపోద్దా? ఇలా రకరకాల ప్రశ్నలు వేయటం కంటే ముందు ఆత్మానుభవాన్ని పొందే ప్రయత్నం చేయండి, మీకే తెలిసిపోద్ది. సమాధానం మీలో పుట్టాలి. జ్ఞానము వింటున్నవాడు ఎవడైనా ఒక రోజుకి జ్ఞానం అవ్వాలి. లేకపోతే అది సాధన చేయట్లేదు. ఇప్పుడు సైకిల్ తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు ఒక అతను, తెలుసుకున్నాడు సైకిల్ గురించి మొత్తం, సైకిల్ తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలైనా ప్రయత్నమే చేస్తున్నాడు, పడిపోతున్నాడు అనుకోండి, ప్రయత్నం లోపం ఉంది, ఎక్కడో సరిగ్గా చేయట్లేదు. లేదా అసలు ప్రయత్నమే చేయట్లేదు, సైకిల్ పెట్టుకుని నడుచుకుంటూ పోతున్నాడు అంతే. పైకెక్కి తొక్కే ప్రయత్నం చేయాలి కదా, సైకిల్ చేత్తో పెట్టుకుని నడిపించుకుంటూ వెళ్తాను, సైకిల్ ఎప్పుడోకప్పుడు వచ్చేస్తుంది అంటే రాదుగా. అక్కడ సైకిల్ ఉంది, మనిషి ఉన్నాడు, నిజంగానే సాధన చేస్తున్నట్టు మనకు కనపడతా ఉంటుంది. కానీ ఎప్పుడు అతను సైకిల్ ఎక్కట్లేదు, నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఎప్పటికంతే ఎప్పుడు ఎక్కినా పడిపోతాడు. పడిపోతానన్న భయంతో ఎప్పుడు ఎక్కడో. అలాగే ఆత్మానుభవం అనేది నీలో ఉన్న ప్రాణశక్తి స్థితిని, నీ మూడవ స్థితిని తెలుసుకుంటున్నావు. శరీర స్థితిలో జీవిస్తున్నావు, శరీర స్థితి ఉంది. శరీర స్థితిలో జీవించాలంటే మానసిక స్థితి శరీర స్థితికి కలవాలి. మనోశరీరాలు కలిసి జీవిస్తాయి. నీ మనసు నీకు అర్థమవుతుంది. శరీరం కదపకపోయినా నీలో భావాలు నీకు తెలుస్తాయి, నీ గుణాలు నీకు తెలుస్తాయి, నీ స్వభావం నీకు తెలుస్తుంది, నీకు మనసు ఉందని నీకు తెలుస్తుంది. మనోస్థితిని కూడా అనుభవిస్తున్నావు. అదే భావోద్వేగాలు, భయాలు, దుఃఖాలు, సంతోషాలు, ఆనందాలు, అనుభవాలు అన్నీ లోపల ఉంటాయి, భావరూపంలో అనుభవిస్తాం. శరీరం కదపకుండా భయపడిపోయే వాళ్ళే మానసిక సమస్యలు, డిప్రెషన్లు, ఒత్తిళ్లు, భయాలు, ఆదుర్దాలు, కంగారులు, ఏమవుద్దో అని తపనలు, ఏమైపోతామో అనేటువంటి ఆదుర్దాలు, ఇవన్నీ కూడా మానసిక సమస్యలు. అవి శరీరాన్ని వణికిచ్చేస్తూ ఉంటాయి. అదే మనస్సు. అంటే క్రియ చేయకుండా భావంతో భయపడిపోతాం. ఆ భావం నుంచి శరీర క్రియల్లోకి వస్తాం. అంటే మనోబలం ఎక్కువైపోయింది అక్కడ. మనోబలం ఎవరికి ఎక్కువ అవుతుంది? ఆలోచనలు, కోరికలు ఎక్కువ ఉన్న వాళ్ళకి మనోబలం ఎక్కువ అవుతుంది. అంతే, సింపుల్ ఇష్యూ. బుద్ధి జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళకి, ఆలోచనలు ఎక్కువ ఉన్న వాళ్ళకి మనోబలం ఎక్కువైపోయి ఆ మనోబలం అనేక రకాల భయాలకి, బాధలకి, దుఃఖాలకి, ఆశలకి గురి చేసి భయపెడతా ఉంటుంది. శరీరం దాన్ని అనుసరించి భయపడతా ఉంటుంది, లేదా దుఃఖానికి గురవుతూ ఉంటుంది, లేదా ఆదుర్దానికి గురవుతూ ఉంటుంది, లేదా ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. ఇది మనసు శరీరాన్ని ఆడిస్తున్న ఆట. కానీ ఎందుకు ఆడిస్తుందంటే నువ్వు మనోబలాన్ని పెంచుకున్నావు. కోరికలు, ఆశలు, ప్రాపంచిక విషయాలు పెంచుకునే వాళ్ళు అందరూ మనోబలాన్ని పెంచుకునేవాళ్ళు. బుద్ధి బలాన్ని పెంచుకున్నప్పుడు మనసులో జరుగుతున్నటువంటి అన్ని చర్యలకు, ఇష్టాలు కావచ్చు, అయిష్టాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, సుఖాలు కావచ్చు, ఆనందాలు కావచ్చు, సంతోషాలు కావచ్చు, బుద్ధి వాటిని సమం చేస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఎప్పుడు ఇలాగే ఉంటుందని. ఆనందాలు వచ్చినాయనుకో, అబ్బో ఇప్పటికే ఎన్నో ఆనందాలు అనుభవించి ఉంటావు, దీనికి ఎందుకు ఊగిపోతావు, అలాగ స్థిరంగా ఉండని చెప్పుద్ది. మళ్ళీ ఈ ఆనందం శాశ్వతం కాదు, ఈ సుఖం శాశ్వతం కాదు, ఇది మారిపోద్ది, మళ్ళీ కష్టం రావచ్చు. ఎప్పుడు ఇష్టం అయిష్టాలే జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో. కష్టం అంటే ఉంది, అయిష్టం కష్టం, ఇష్టం సుఖం. నీకు అనుకూలంగా ఎందుకు జరుగుతాయి, మళ్ళీ మారిపోతాయి. అప్పుడు బుద్ధి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రాపంచిక చర్యలు ఎలా ఉంటాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తం అనేక మంది మనుషులతో, అనేక విషయాలతో కూడుకొని ఉన్నది. నా ఒక్కడి మీద, నా ఒక్కదాని మీద నడవట్లేదు ఇది. అలాగే మన కుటుంబం కూడా అనేక మంది కుటుంబ సభ్యులతో, అనేక మంది ఇష్టాలతో, అనేక మంది అభిప్రాయాలతో, అనేక అవసరాలతో కూడుకొని నడుస్తుంది కుటుంబం. నా ఒక్కడి ప్రకారం నడవదు అది. అందుకని ఇష్టం ఒకసారి జరగచ్చు, జరగకపోవచ్చు, అయిష్టం ఒకసారి జరగచ్చు. ఇది కామన్గా బుద్ధి చెప్పుద్ది. దీనికి ఎందుకు ఎగిసిపడిపోతున్నావు? దుఃఖానికి ఎగిసిపడుకో, తీవ్రంగా ఏడవకో, సుఖానికి తీవ్రంగా ఏడకి. ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. ఎందుకు మారిపోతాయంటే నీ ఒక్కడి మీదే ఆధారపడి లేవు. ఇవన్నీ ఎంతో మంది మీద ఆధారపడి ఉన్న విషయాలు, ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉన్న విషయాలు. కనుక జరగచ్చు, జరగకపోవచ్చు అనేటువంటి స్థిరత్వము బుద్ధికి వస్తుంది. అందుకని జ్ఞానాన్ని వింటున్న వాళ్ళకి బుద్ధి బలం పెరగాలి. మీరు బుద్ధితో మనసును కంట్రోల్ చేయాలి. అది ఒక సహజ లక్షణంగా రావాలి. అది రాదు. ఎందుకనంటే ప్రాపంచిక విషయాలు వదలరు. ఇప్పుడు నాతో ప్రయాణించి, నాకు ఇప్పుడు 50 ఏళ్ళు,
సుమారుగా నా 18వ ఏట నుంచి ఈ విషయాలు నాకు తెలుసు. నాతో స్నేహితులు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, అంటే వింటున్న వాళ్ళు ఉన్నారు. ఇలాగే గంటలు మీకు ఇంకా శీర్షిక గంట బాగా చెబుతున్నాను. నాతోనే ఉండే 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు ఇవే విషయాలు రాత్రి పగలు మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ అందరూ ప్రాపంచిక జీవితంలోకి వెళ్ళిపోయారు. ఎందుకనంటే శరీరపరమైన జీవితం అంత బలంగా ఉంటుంది, ప్రాపంచిక విషయాలు కావాలనిపిస్తుంది. బుద్ధి బలాన్ని పెంచుకోం, ఎందుకంటే ఇటు ధనము, అటు సుఖాలు, అటు భోగాలు, అటే పరిగెడదామని అనిపిస్తుంది. అంత ఆకర్షణ లేకపోతే అలా అనిపిస్తుంది కదండి, నేనేం చేయాలి అని అనకూడదు. అక్కడ అంత ఆకర్షణ సృష్టి ఎందుకు పెట్టింది అంటే, నువ్వు ఇక్కడ జీవించి ఉండాలి, బ్రతికి ఉండాలి, నీ ఆయువు ఉన్నంతకాలం నీకు జీవించి ఉండాలని అనిపించాలి అంటే అంత ఆకర్షణ ఉండాలి అని పెట్టింది. లేకపోతే మనిషి ఎంత బద్దకొస్తుడంటే తన తిండికి తానే వండుకోడు, తర్వాత చూద్దామని అనుకుంటూ ఉంటాడు. విపరీతమైన బద్దకస్తులు మనుషులు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకు తినేసే వాళ్ళందరూ ఈ బద్దకస్తులే. నిజాయితీ పరులు, కష్టపడి పనిచేసేవాళ్ళు అప్పులు ఎందుకు తెచ్చుకుంటారు? మోసాలు ఎందుకు చేస్తారు? అన్యాయాలు ఎందుకు చేస్తారు? అక్రమాలు ఎందుకు చేస్తారు? దొంగతనాలు ఎందుకు చేస్తారు? దోపిడీలు ఎందుకు చేస్తారు? వీళ్ళందరూ బద్దకస్తులు. షార్ట్ కట్లు కొట్టేద్దామని ఈ లంచాలు తీసుకునేవాళ్ళు వీళ్ళందరూ కూడా బద్దకస్తులు. అంటే ఏంటి? తక్కువతో ఎక్కువ పొందేద్దాం అనుకున్న వాళ్ళందరూ వాళ్ళే, ఏదైనా సరే. అందుకని సృష్టి విపరీతమైన ఆకర్షణ పెట్టింది నువ్వు పనిచేసేలా. దాన్ని నువ్వు చెడుకు ఉపయోగించుకుంటేట నువ్వు బతికొండటానికి సృష్టి చేసిన ఏర్పడ్డది. నీకు బతికొండాలని అనిపించడానికి సృష్టి చేసిన ఏర్పడ్డది. నీ ఆయువు ఉన్నంతకాలం నువ్వు ఇక్కడ బతికొండటానికి సృష్టి అన్ని ఆకర్షణలు పెట్టింది. నువ్వు ఆకర్షణలను ధర్మంగా అనుభవించడానికి అవసరమైన బుద్ధిని కూడా నీ లోపల పెట్టింది. ఆ బుద్ధిని నువ్వు వాటలా, బుద్ధి బలాన్ని పెంచుకోవట్లా. ఆ బుద్ధికి అవసరమైన జ్ఞానాన్ని కూడా మన చుట్టూ పెట్టింది, దాన్ని కూడా వాటలా. అందుకని ఒక్కొక్కసారి ప్రశ్న అడిగేటప్పుడే తెలిసిపోద్ది వాళ్ళు సాధన చేస్తున్నారా లేదా అని. ఆత్మానుభవం తర్వాత అనే మాట అసలు మనం మాట్లాడుకోకూడదు, మన స్థాయి అది కాదు. ఆత్మానుభవం తర్వాత అసలు ఎవరు మాట్లాడరు, మాట్లాడలేదు కూడా ఎవరో, జీవన్ముక్తులుగా జీవించి వెళ్ళిపోయారు అంతే. అసలు ఆత్మానుభవం అవ్వాలి కదా. కోటాను కోట్ల మందిలో ఏ ఒక్కడో ధీరుడు దాన్ని పొందగలడో అని చెబుతున్నాయి గ్రంథాలు, ఆత్మజ్ఞాన గ్రంథాలు. మనమేమో కూర్చొని ఆత్మశక్తి, ఆత్మ ఏముంది పేరే కదా అని ఊరినే పదం పలికేసుకొని రోజు చెప్పుకుంటున్నాం కదా, మనకు అర్థమైపోయింది అనుకుంటున్నాం. 40 ఏళ్ళ నుంచి నాకు ఈ మాటలు చెప్పటం తప్ప ఆత్మానుభవం కలగలేదు అని నేను ప్రతిరోజు చెబుతున్నాను. మళ్ళీ ఆత్మానుభవం అయిన తర్వాత ఎలా ఉంటుందని మనం ప్రశ్నేస్తున్నాం. అంటే ఏంటి? అసలు ఆత్మానుభవం కలగలేదని చెబుతున్న నా మాట కూడా పట్టించుకోవట్లేదు మీరు. నాకు ఎటువంటి ఆత్మానుభవం కలగలేదండి, నేను నాలో మంచిని పెంచుకోవటానికి, చెడును పోగొట్టుకోవటానికి, నా స్వీయ ప్రాణశక్తిని తెలుసుకోవటానికి ప్రయత్నించుకుంటున్నాను అని రోజు చెబుతున్నాను. అయినా ఆత్మానుభవం అయిపోతే ఎలా ఉంటుంది అంటే, అసలు ఆత్మానుభవం నాకు అవ్వలేదు. మరి ఎందుకయ్యా ఈ ఆత్మజ్ఞానం ఈ చెబుతున్నావు, ఈ మాటలంటే మళ్ళీ చెబుతున్నా, చెడును పోగొట్టుకుని మంచిని పెంచుకోవటానికి, ఆ మంచిలోంచి నా ప్రాణశక్తి అంటే నా సంపూర్ణతను నేను తెలుసుకోవటానికి, నా ప్రాణశక్తి అనుభవం నేను పొందటానికి, ఆ అనుభవాన్ని పొందినటువంటి ఎంతో మంది మహనీయులు నాయన ఈ మార్గంలో వెళ్ళి ఇది పొందండి అని తెలియజేశారు. మేము పొందాము, మీరు కూడా పొందండి అని. మీ సంపూర్ణతను మీరు తెలుసుకోండి, మీరు తెలుసుకున్నది మీ సంపూర్ణతే తప్ప అన్యమైన విషయం కాదు. మీరు సంపూర్ణముగా అమృత స్వరూపులు. అమృతము అంటే మృతము కానిది, చావులేనిది. చనిపోయేది శరీరం, చావులేని స్థితి ఉండదు, శరీరం చనిపోద్ది. కానీ మీరు శక్తి స్వరూపులు, అదే మీలో ఉన్న ప్రాణశక్తి, అది అమృతము, చావులేనిది, శాశ్వతము, అనంతము, అఖండము, అనిర్వచనీయము, అవాంగ్మానస గోచరము. అది మీ సంపూర్ణ తత్వము. మేము ఆ స్థితిని పొందాము, అనుభవించాం, మాకు అర్థమైంది. అది ఏదో కాదు, మీలో ఉన్న ప్రాణశక్తే. దాన్నే మీరు భౌతిక ప్రాపంచిక విషయాలకు వాడుకుంటున్నారు. దాన్నే మనసుగా శరీరపరంగా వాడుకొని ప్రపంచంలో తిరుగుతున్నారు. మేము దాన్ని తెలుసుకున్నాం. మేము మా శరీర స్థితి నుంచి, మనోస్థితి నుంచి మా మూలానికి వెళ్ళి మా ప్రాణశక్తి అనుభవాన్ని పొందాం. మా ఆలోచన మూలానికి, మా మనోమూలానికి వెళ్ళి
ఆ అనుభవాన్ని పొందాం, ఇదిగో దాన్ని మేము ఎలా ప్రయాణించి మూలానికి వెళ్ళాం, ఎలా తెలుసుకున్నాం, ఏం చేసామని అందరూ వాళ్ళు వెళ్ళినటువంటి విధానాలలో దాన్ని మనకు అందించే ప్రయత్నం చేసి మేము పొందినది వాస్తవము, నిజము, మనిషి యొక్క అంతిమ సత్యము, ఆత్మశక్తి, మనిషి అనంత ఆత్మస్వరూపుడు, దానినే మనిషి ప్రాణశక్తి అని పిలుచుకుంటున్నాడు. అనుభవం పొందినాక తెలుస్తుంది. అనుభవం మేము పొందామని కొన్ని వేల లక్షల మంది తరతరాలుగా చెబుతూనే మళ్ళీ వాళ్ళు బోధలు కూడా చేస్తున్నారు, గ్రంథాలు రచిస్తున్నారు, ఇలా పొందాం, ఇలా పొందాం, ఇలా పొందండి అని. దానికి బేసిక్ పాయింట్ ఏంటంటే మంచిగా జీవించడం. వాళ్ళ శరీరం అబద్ధమని చెప్పట్లా, మనసు అబద్ధమని చెప్పట్లా, మనోశరీరాలను ధర్మములో, మంచిలో, సత్యములో మాత్రమే నడపాలి అని చెబుతున్నారు. అప్పుడు మాత్రమే మీకు ఇది వస్తుంది అని. ఆచరించని జ్ఞానము తెలియకపోవటం వలన, అంటే ఆచరించని జ్ఞానం ఉంది, మనకు తెలుసుకున్నాం కానీ ఆ జ్ఞానం ఆచరించాం, అది చాలా ప్రమాదం. ఎందుకంటే తెలిసి, అంటే ఆ జ్ఞానం తెలుసుకుని ఆచరించిన వాడు మోసగాడు, దొంగతో సమానం. విషయం తెలిసింది కానీ ఆచరించట్లేదు, అప్పుడు మనం దొంగలమే. దానికంటే విషయం తెలియకుండా మామూలుగా జీవించేవాళ్ళు మనకంటే మంచివాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి విషయం తెలియదు. అంటే జ్ఞానం తెలుసుకొని దైవ మార్గాల్లో నడుస్తూ దైవత్వం తెలుసుకొని, మంచి తెలుసుకొని, దేవుణ్ణి తెలుసుకొని, దేవుడు ఇదంతా చేస్తున్నాడని తెలుసుకొని, చిన్నగైనా సరే, మొత్తం ఆత్మానుభవం అక్కర్లా, గురు మార్గాల్లో, దైవ మార్గాల్లో, మత మార్గాలలో భక్తులు అనో, శిష్యులు అనో, ఈ మత అనుయాయులు అనో నడుస్తూ తప్పులు చేసే వాళ్ళందరూ మోసగత్తులే, చిన్న అబద్ధం చెప్పిన. దానికంటే అసలు ఏమీ తెలుసుకోకుండా సామాన్య జీవితం గడుపుతున్న వాళ్ళు మనకంటే ఉత్తములు, వాళ్ళు తప్పులు చేసిన ఉత్తములు. ఎందుకంటే అసలు జ్ఞానం తెలుసుకోలేదు వాళ్ళు. ఏ విధమైంది అది? దైవ మార్గమైనా, ఆత్మజ్ఞాన మార్గమైనా, అది మత మార్గమైనా, ఆత్మజ్ఞాన మార్గమైనా, అది గురు మార్గమైనా, ఆత్మజ్ఞాన మార్గమైనా, అది ఎన్ని సాధనా మార్గాలు బయటలో మీరు ఎన్నింటిలో వెళుతున్నా, లేదా ఆత్మజ్ఞాన మార్గమైనా, కొంతంటూ అసలు దైవత్వపు స్థితిని నమ్మి ఆ విధానం తెలుసుకుని అందులో నడుస్తూ, కానీ ఆచరణలో తప్పులు చేసే వాళ్ళందరూ మోసగాళ్ళు, మోసగత్తులే. మీరు ముందు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారో చూసుకోండి. అందుకే ఈ శీర్షికలు. ఆచరణకు రాని జ్ఞానము ప్రమాదము. అంటే దొంగలకు తెలిసిన జ్ఞానం లాంటిది. దొంగతనాలు ఎలా చేయాలో బాగా తెలిసింది దొంగగా. గజ దొంగలు అంటే దొరకలేస్తారు, ఎవరు పట్టుకోలేరు అని దొంగతనాలు చేస్తుంటే. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అలా వాడుకుంటారు వీళ్ళు, ప్రజలకు దొరకకుండా మంచివాళ్ళ ముసుగేసుకొని. చాలా ప్రమాదం ఇది. దీనికంటే సామాన్యుడికి అన్ని తప్పులు చేసే అవకాశం రాదు. ఎందుకంటే ఎదుటి ప్రజలు కూడా తెలియగల వాళ్ళగా. మోసాలు, తప్పులు ఎక్కడ చేయాలి? ప్రజల మధ్యలో కూర్చొని ప్రజలతోనే కదా మనం చేస్తాం. ప్రజల దగ్గరే జరుగుతాయి మోసాలు, అన్యాయాలు, అసత్యాలు, అబద్ధాలు ఇవన్నీ. ఇప్పుడు సామాన్యుడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ప్రజలందరికీ మనిషిలో తప్పు ఉంటుంది, తప్పు చేసే అవకాశం ఉందని తెలుసుకొని జాగ్రత్తగా ఉంటారు. కానీ ఈ దైవీపరమైన ముసుగులో, జ్ఞానపరమైన ముసుగులో, సాధనాపరమైన ముసుగులో, భక్తిపరమైన ముసుగులో, మతపరమైన ముసుగులో, గురుపరమైన ముసుగులో ఇలా జీవించే వాళ్ళందరినీ ప్రజలు నమ్ముతారు వీళ్ళు మంచివాళ్ళని. ఎందుకంటే ఆ ముసుగేసుకొని ఉన్నారు వాళ్ళు. కానీ ఆచరణలో, అంతరంగంలో వాళ్ళు మంచి లేదు, ఆచరించరు మంచిని. వీళ్ళకి మోసం చేసే అవకాశాలు ఎక్కువ కలుగుతాయి, ఎందుకంటే ప్రజలు నమ్ముతారు కాబట్టి. అందుకని మామూలు వాళ్ళకంటే ఈ మార్గాలలో నమ్ముతూ వెళుతున్న వాళ్ళే ప్రమాదకారులు సమాజానికి. ఏదో రకంగా అందరినీ వాడేసుకుంటుంటారు, ఏదో ఒక రకంగా మొత్తంగా ప్రపంచాన్ని వాడుకుంటూ ఉంటారు. అందుకని చిన్న అసత్యమైన, చిన్న అబద్ధమైన మనలో ఉన్నప్పుడు మనం దైవీపరమైనటువంటి ఆధ్యాత్మిక దొంగలం, ఆధ్యాత్మిక మోసగాళ్ళం. అది మీరు ఏ దాంట్లో వెళ్ళండి, మతంలో వెళ్ళండి, గురువుతో వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, మనం ఆధ్యాత్మిక దొంగలం, ఆధ్యాత్మిక మోసగాళ్ళం. ఎందుకని ఆచరణ లేని జ్ఞానం దొంగకున్న జ్ఞానం లాంటిదే. ఇప్పుడు ఒక పక్కనేమో ఆ మాటలు మాట్లాడతాం, ఆ ముసుగేసుకుంటాం, కానీ ఆచరణకు వచ్చేటప్పటికి స్వలాభాపేక్ష, నిరంతరం మనలాభమే. ఎదుటోడికి అవసరమైతే అబద్ధాలు చెబుతాం, మోసం చేస్తాం. కానీ ముసుగుంది మనకి, ఆధ్యాత్మిక ముసుగుంది, దైవ ముసుగుంది, భక్తి ముసుగుంది, శిష్య ముసుగుంది, లేదా భక్త ముసుగుంది. అలా ముసుగులేసుకు తిరుగుతాం. ఓ మత ముసుగుంది, ఆ ముసుగుల్లో తిరుగుతాం. చాలా ప్రమాదం ఇది.
ఇది మనకు కూడా ప్రమాదమే. ఎందుకంటే మనం కూడా అలా మోసం చేసి నమ్మించి మోసం చేసుకొని జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. ఇటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మరాక్షసులు అవుతారు. చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే బ్రహ్మము అంటే ఏంటి? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సత్యమదే, జ్ఞానమదే. సత్యము, జ్ఞానము ఎంత అంటే అనంతము, ఉన్నదంతా అదే. బ్రహ్మము అదే. ఒకే దాన్ని అలా పిలుస్తున్నారు. ఆ బ్రహ్మము అదే, సత్యం అదే, జ్ఞానం అదే. అదే ఆత్మ, అదే దేవుడు, అదే దైవత్వము, అదంతా అనంతము. ఈ బ్రహ్మము ముసుగులో అంటే మీరు మత ముసుగులో ఉన్న బ్రహ్మం ముసుగేసుకున్నట్టు దేవుడి పేరు మీద సాగేదేగా. ఏ దేవుడికో దేవతకో భక్తురాలుగా ఉన్నా మీరు ఆ ముసుగేసుకున్నట్టే, బ్రహ్మం ముసుగేసుకున్నట్టే. మీరు ఏ దైవీ విధానంలో ఎంత చిన్న దాంట్లో ఆచరిస్తూ నడుస్తున్నా, ఏ గురువును అనుసరిస్తూ నడుస్తున్నా, ఏ చిన్న విషయంలో ఉన్న ఆ ముసుగేసుకున్నట్టే. భక్తి ముసుగేసుకున్నారు, బ్రహ్మము ముసుగేసుకున్నారు. ఆ బ్రహ్మము ముసుగేసుకొని, అంటే బ్రహ్మం అంటే దైవము, మతము, ఇవన్నీ బ్రహ్మం కిందకే వస్తాయి. దైవశక్తి గురించి ఏం మాట్లాడినా ఆ ముసుగులు ప్రజలతో ఆచరణలో జీవించేటప్పుడు మీ లాభాపేక్షతో జీవిస్తున్నారంటే మోసం చేస్తున్నారు. ప్రజలు మోసపోతారు. ఎందుకనంటే మనం మంచివాళ్ళమని వాళ్ళు అనుకుంటారు. ముసుగు కనపడుతుందిగా మన పైన, అది ఆ ముసుగే మనం అనుకుంటున్నారు. బ్రహ్మం అనే ముసుగు మనం కప్పుకున్నాం. అది మతమో, గురువో, దేవుడో, భక్తో, వేషధారణలో. అప్పుడు ఈ మోసగాళ్ళు, ఈ మోసగత్తెలందరూ బ్రహ్మ రాక్షసులు అవుతారు. మామూలు చెడు చేసేవాళ్ళు రాక్షసులు, చెడు తీవ్ర స్థాయికి వెళ్తే రాక్షసులు. పూర్వం రాక్షసులు అని పిలిచారు, అంతకంటే ఏం లేదు. చెడ్డవాళ్ళనే పూర్వం రాక్షసులు అన్నారు. అంతే తప్ప రాక్షస జాతి ఏం విడిగే లేదు. రాక్షసత్వము చెడుకు సంబంధించిన భావన. చెడు అనే పేరునే రాక్షసులు అన్నారు. ఇప్పుడు బ్రహ్మ రాక్షసులు అంటే ఏంటంటే బ్రహ్మము పేరుతో, అంటే మతం పేరుతో, దైవం పేరుతో, ఏదో ఒక దేవత పేరుతో, ఏదో గురువులు, ఏదో ఒక సంస్థలు, ఏదో ఒక విధానాలు, ఏదో ఒక పద్ధతులు, ఈ పేర్లతో, ఏదో రకపు దైవీ పేరుతో, ఆ ముసుగుతో, ఆ బ్రహ్మం అనే ముసుగుతో, ఆ జ్ఞాన ముసుగుతో, అదేదో నాకు తెలిసినట్టు ఆ దైవ ముసుగుతో ప్రజల్ని మభ్యపెడుతున్నాం. పాప వాళ్ళ ముసుగును చూసి భక్తురాలు అనుకొని మనం నమ్మి మన వద్ద మోసపోతున్నారు. మన అనుసరించిన వాళ్ళు మోసపోతారు. మనం నమ్మి మనతో పనులు, లావాదేవీలు పెట్టుకున్న వాళ్ళు మోసపోతారు. కించిత్తు ఏ విధంగా మనం నమ్మిన వాళ్ళైనా మోసపోతారు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సంస్థలు పెట్టి, అంటే మామూలుగా పెద్ద పెద్ద అంటే ఏంటి, విపరీతమైనటువంటి వందల వేల ఎకరాల్లో కోటాను కోట్ల రూపాయలతో కట్టడాలు కట్టడం, నిర్మించడం. పెద్ద పెద్ద అంటే ఇంకెంతకంటే ఏముంటుంది. ఎక్కువ జనం వాళ్ళని అనుసరించడం, ఎక్కువ మంది జనం వాళ్ళకి శిష్యులుగా, భక్తులుగా ఉండి అనుసరించడం, వాళ్ళ ప్రచారం చేసుకోవడం. ఇక్కడ ప్రపంచంలో పెద్ద గొప్ప అంటే ఇదేగా. అటువంటి గురువులు వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు తెలుసున్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. శిష్యులు ఇచ్చిన డబ్బుల్ని, దక్షిణల్ని వాళ్ళు సంస్థల ద్వారా సంపాదిస్తున్నటిని పెట్టుబడులు పెడుతున్నారు. అనేక రకాలుగా డబ్బును అభివృద్ధి చేసే పనులు చేస్తున్నారు. ఎందుకంటే తమ మత ప్రచారానికి, తమ సంస్థ ప్రచారానికి, తమ దైవ ప్రచారానికి, ఒక మాటలో తనను తాను ప్రచారం చేసుకోవడానికి ఆ దేవుణ్ణి, ఆ గురువుని, ఆ సంస్థనే అడ్డం పెట్టుకున్నాడు. అంతే ఆ మతాన్ని. ఇంతకీ తన్నే ప్రచారం చేసుకుంటున్నాడు, తనే ఉన్నాడు అక్కడ. దానికి ఆలంబనగా ఎవరో ఒకళ్ళు కావాలి కాబట్టి తెచ్చుకున్నాడు ఒక గురువుని. అంతకుముందు లేని దేవుణ్ణి ఒక ఆయన్ని, ఇప్పుడు శరీరంతో లేని వాళ్ళని తెచ్చుకున్నాడు. దేవుడో, గురువో, మతమో, మార్గమో, విధానం. భౌతికంలో మనిషి డబ్బు కోసం వెంపర్లాడినట్టు ఆధ్యాత్మికతలో ఉన్నత స్థానాలలో ఉన్న గురువులే అలా ఉన్నారు. చాలా మంది వాళ్ళ డబ్బుల్ని శిష్యుల దగ్గర దాచుకుంటూ ఉంటారు. అక్కడ కొంచెం, అక్కడ కొంచెం, అక్కడ కొంచెం. అంటే బ్లాక్ మనీ ఇదంతా ఉచితంగా వస్తుందిగా. అలా ఎన్నో చిత్ర విచిత్రాల వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ దాడులు చేసి పట్టుకుంది. ఎంతో మంది గురువుల దగ్గర లక్షల కోట్లు దొరికినాయి. ఈ మధ్య కాలంలోనే జరిగిన విషయాలు కూడా ఉన్నాయి. పారిపోయారు వాళ్ళు. సరే, ఒకళ్ళ గురించి మనకు విమర్శలు ఎందుకు, కానీ విషయం చెబుతున్నాయి. అలా బోళ్ళు మంది జైళ్లలో ఉన్నారు. ఇలా ఇది ముసుగు. ఈ ముసుగులో ప్రజలు మోసపోతూ ఉంటారు. అందుకని బుద్ధి వికాసాన్ని పెంచుకోండి, సాధన చేయండి. సాధన అంటే ఏంటి? నువ్వు తెలుసుకున్న దాన్ని ఆచరించే ప్రయత్నం.
ఎక్కడ ఆచరిస్తావు? జీవితంలో శరీరంతో జీవించేటప్పుడు మంచి తప్ప ఇంకోటి ఉండకూడదు. నీ లాభాపేక్షతో నువ్వు ఇతరులకు చిన్న అబద్ధం కూడా చెప్పకూడదు, ఇతరులకు చిన్న నష్టం కూడా కలిగించకూడదు. ఇచ్చిపుచ్చుకోవటాలు తప్ప ప్రపంచంలో ఎవరి దగ్గరైనా ఎవరైనా ఇచ్చిపుచ్చుకోవాలి. అప్పుడు నువ్వు పుచ్చుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వాలి. నువ్వు దైవ మార్గంలో ఉన్నవాడు అయితే, ఉన్నదానివైతే. ఏదైనా సరే, అది అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, సహాయం కావచ్చు, ధైర్యం కావచ్చు, ఏదైనా, లేదా డబ్బు కావచ్చు, ఏదైనా సరే పుచ్చుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వాలి. ఇచ్చిపుచ్చుకోవటాల్లో దైవ మార్గంలో ఉన్నోళ్ళే ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ తీసుకోకూడదు. తక్కువ ఇచ్చి ఎక్కువ తీసుకోవడం మోసం. అది ఏదైనా సరే, ప్రేమ అభిమానమైనా సరే, అది ఇంట్లో భార్యాభర్తల మధ్యనైనా సరే, తల్లిదండ్రుల మధ్యనైనా సరే, ఆ కర్మఫలం అనుభవించవలసింది. అందుకని ఆచరణ అలా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటు చేయకూడదు. అది ప్లస్ ఆత్మజ్ఞానం అన్నప్పుడు అధిక ఆసక్తి ఆత్మజ్ఞానం మీద ఉండాలి. అంటే మంచిగా బతకడానికి సాధన ఆత్మజ్ఞానమే. నేను చెడు చేయను, అవసరమైతే తగ్గించుకుంటాను, కష్ట నష్టాలు పడతాను, ఏమవుతుంది? డబ్బు తగ్గుద్ది, సుఖాలు తగ్గుతాయి, భోగాలు తగ్గుతాయి. కొంచెం తక్కువ తింటాను, తక్కువ కొట్టుకుంటాను, నా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా అలాగే ఉంటారు. సింపుల్ అంతే. కానీ నేను తప్పు అయితే మాత్రం చేయను అనేటప్పుడు నువ్వు ఆత్మజ్ఞాన సాధన చేస్తున్నట్టే. అప్పుడు నీకు అధికమైనటువంటి ఆసక్తి ఆత్మజ్ఞానం మీద ఉంది. నేను తప్పు చేయను, అవసరమైతే తగ్గించుకు బతుకుతాను అనే వాళ్ళందరికీ అధికమైన ఆసక్తి ఆత్మజ్ఞానం మీద ఉంది, సాధన మీద ఉంది. అది సాధన అంటే అలా జరుగుద్ది. అలా సాధన చేస్తూ భౌతిక జీవితంలో శరీరంతో రోజు జీవించాలి కనుక శరీరపు కనీస అవసరాలు తీర్చుకుంటూ సమయం మిగిల్చుకొని వెళ్ళి, ఇది జీవన సాధనే ఆత్మజ్ఞాన సాధన, మంచిగా జీవించడం. మళ్ళీ నువ్వు జ్ఞాన విషయాలు తెలుసుకొని నీ ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళి కూర్చోవడానికి నిత్య ప్రయత్నం చేయాలి. ప్రశాంతంగా కూర్చోవాలి, సమయం మిగిల్చుకోవాలి, కూర్చోవాలి. శరీర స్థితిని దాటాలి, మనోస్థితిని దాటాలి, ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో ఎన్నో అడ్డంకులు మన శరీరం, మన మనస్సులో క్రియేట్ చేస్తూ ఉంటాయి. బాహ్యం నుంచి అడ్డంకులు ఉండవు అసలు ఎవరికి. అవి స్లోగా తగ్గుతాయి. నువ్వు ప్రాక్టీస్ చేయాలి. రోజు ప్రాక్టీస్ చేస్తే ఇటువంటి ప్రశ్నలు పుట్టవు. ప్రాక్టీస్ చేయనప్పుడు పుడతాయి. ఆత్మానుభవం కలిగిన తర్వాత అసలు ఇంకా తర్వాత అనేది లేదు. ఆత్మానుభవం వరకే ఉంది సృష్టిలో, అంతే. ఇంకా ఆత్మానుభవం కలిగిన తర్వాత అనే పదాలతో మనకు పని లేదు. నీకు తెలియవలసింది తెలిసిపోయింది. ఇంకా తర్వాత ఎలా జీవిస్తారనేది అనేక మంది జీవన్ముక్తులైన మహనీయులు అనేక రకాలుగా జీవించారు. ఆత్మానుభవం కలిగిన తర్వాత సర్వము వదిలేసి దిగంబరులై తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బట్టలు కూడా తిరిగేది వదిలేసి దిగంబరులుగా తిరిగారు. సుఖమహర్షి అలాగే తిరిగారు. ఆయన దిగంబరుడు. ఆయన ఎవరు? వ్యాస మహర్షి కొడుకు. వ్యాస మహర్షి బట్టలు కట్టుకున్నారు, అనేక గ్రంథాలు రచించారు. మనకి వేదాలను సరిచేసి ఇచ్చి, వేదాలన్నింటినీ ఒక పద్ధతిలో పెట్టి పురాణాలు, ఇతిహాసాలు అన్ని భారతదేశ సంస్కృతులు అందించింది వేదవ్యాస మహర్షి. ఆయన పేరు మీద గురు పూర్ణిమ జరుపుకుంటారు. ఎక్కడ ఎవరు గురు పూర్ణిమ జరుపుతున్నా వేదవ్యాసుడికి చేయాలి. మన కనబడిన గురువుని కుర్చీలో కూర్చోబెట్టి ఆ ఫోటోలు ఎట్టుకొని చేస్తాం కాదు. ఇది బుద్ధి భ్రష్టత్వాన్ని పొందడం అంటారు. వేదవ్యాసుల వారు అందించిన జ్ఞానమే ఎవరు మనకు చెబుతున్నా అనేది ఉద్దేశం అక్కడ. అందుకని గురు పూర్ణిమ పెట్టారు, ఆయన్ని మర్చిపోకూడదని. ఆయన జీవన్ముక్తిని పొందిన ఆయనే, ఆయనకు ఆత్మానుభవం అయింది. ఆయన కొడుకు దిగంబరుడుగా తిరుగుతూ వెళ్ళిపోతుంటే ఆయన లేదు, నేను ప్రపంచాన్ని ఉద్ధరించాలి, ప్రపంచానికి మేలు చేయాలని చెప్పి ఇన్ని గ్రంథాలు రాస్తూ కూర్చున్నారు ఆయన. అది ఆయనకి అలా అనిపించింది. ఆయన జీవన్ముక్తుడే. ఇలా జీవన్ముక్తులైన మహాత్ములు ఎన్ని రకాలుగా ఉంటారో తెలియదు. శ్రీరామచంద్రుడు జీవన్ముక్తుడే. చిన్నప్పుడే ఆయనకి 13-14 ఏళ్ళ జీవన్ముక్తి కలిగిపోయింది. యోగ వాసిష్ఠ గ్రంథం దానికి సాక్ష్యం. ఆ తర్వాత ఆయన వెళ్ళి విశ్వామిత్రుడితో వెళ్ళారు, ఎంతోమంది రాక్షసుల్ని చంపారు, యాగ సంరక్షణలు చేశారు, ధర్మ సంరక్షణ చేశారు, వివాహం చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. ఎందుకని? క్షత్రియ రాజుగా ధర్మాలను పాటిస్తాను అన్నాడు ఆయన. నేను జీవన్ముక్తుడైనా ధర్మ నిర్వహణ చేస్తాను అన్నారు. అలా అనేక మంది జీవన్ముక్తులైనాక వాళ్ళ మనో ఇచ్ఛానుసారం వెళ్ళిపోతుంటారు. జీవన్ముక్తుడైన బుద్ధుడు ఉన్నాడు, గౌతమ బుద్ధుడు. జీవన్ముక్తుడు కాకముందు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. జీవన్ముక్త స్థితికి
ఆసక్తి పెంచుకోవాలి, అధిక ఆసక్తి దాని మీద ఉండాలి. ఇక్కడ ఉంటే ఈ ఆసక్తి పెరుగుతుంది నాకు అని, కుటుంబ ఆసక్తి పెరుగుతుంది నాకు, ఇక్కడ సాధన చేసుకోలేకపోతున్నాననే కదా వెళ్ళిపోయారంటే అర్థం. అలానే పెళ్లి చేసుకున్నారు, పిల్లోడిని అన్నారు. ఇంకా అంతకంటే ఆయన తెలుసుకునేది ఏముంటుంది మానవ జీవితంలో? ఎంతకంటే తెలుసుకోవడానికి ఏం లేదు. సరే అందరూ అలా వెళ్ళాలంటే అసలు నేనైతే వెళ్ళకూడదని చెబుతున్నా, వెళ్ళొద్దని చెబుతున్నా. అలానే వెళ్ళిన బుద్ధ భగవానుడు అంతటోడు గురించి మాట్లాడగలిగిన సమర్థున్న నేను. ఆయన కాలికి అంటుకున్నటువంటి ఒక ఇసుక రేణువు విలువ కూడా చేయను నేను. నా వరకు అర్థమైంది సంసార జీవితంలో ఉండి దాన్ని సాధించుకోవాలి అని. ఎందుకంటే మహనీయులు మహాత్ములు అందరూ అలాగే చెప్పారు, గృహస్థ ధర్మం గొప్పదని చెప్పారు. ప్లస్ ఇప్పుడు ఇది వదిలేసి వెళ్ళిపోతే సంసార జీవితంలో ఉన్నటువంటి ప్రాపంచికమైనటువంటి సుఖభోగముల ఇంద్రియాల అల్లికల మధ్యలో, ఇప్పుడు ఈత కొట్టాలంటే నీళ్ళ మధ్యలోనే ఉండాలి. నీళ్ళల్లో లేకుండా నాకు ఈతొచ్చు ఈదేశాను అని ఎన్ని ఈత గురించి చెప్పినా దానికి సాక్ష్యాధారాలు లేవు. అలాగే సంసార జీవితంలో ఉండి, కుటుంబ జీవితంలో ఉండి బాధ్యతలు నిర్వర్తిస్తూ, బాధ్యతలు కర్తవ్యములన్నీ కరెక్ట్గా చేస్తూ, మంచిగా ఉంటూ, తప్పులు చేయకుండా ఉంటే నువ్వు తెలుసుకున్నటువంటి సత్యమును కరెక్ట్గా ఆచరిస్తున్నావని అర్థం. ఎందుకని సంసార జీవితంలో అవసరాలు ఉన్నాయి. అక్కడ ఆ అవసరాల కొరకు నువ్వు చెడు వైపోయినా అబద్ధం వైపోయినా వెళ్తా ఉంటావు ఆకర్షింపబడి. అలా వెళ్లకుండా ఉన్నావు, నిన్ను నిగ్రహించుకుంటున్నావు అంటే అప్పుడు నీకు జ్ఞానం బాగా అర్థమైందని అర్థం. అందుకనే అక్కడ ఉండాలి. అది నేను చెప్పేది, మహాత్ములు చెప్పింది అదే. కొంతమంది ఎందుకు వెళ్ళారంటే ఆయన స్టార్టింగ్లో బుద్ధ భగవానుడు మోక్షాన్ని పొందిన తర్వాత తిరిగి ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయన సొంత భార్య ఆయన్ని అడిగింది. ఆవిడ అడిగారు పాపం, ఇప్పుడు మీరు ఇక్కడుండి సాధనలు చేసుకుంటాను అంటే తప్పకుండా మేమందరం సహకరించే వాళ్ళం మీకు, మీరు చెప్పబెట్టకుండా అలా అర్ధరాత్రి వెళ్ళిపోవటం మీకు ధర్మమేనా అని అడిగింది. అంటే నాకు అప్పుడు ఆ విషయం తెలియదు, అందుకని వెళ్ళిపోయాను, సాధన ఎక్కడైనా చేసుకోవచ్చు అని ఆయన అంగీకరించారు. అది నాకు అప్పుడు తెలియదు, వెళ్ళిపోయాను. కానీ తిరిగి వచ్చారు. ఆయన కొడుకు కూడా ఆయన్ని అనుసరించాడు, ఆయన తల్లిదండ్రులు అందరూ ఆయన్ని అనుసరించారు. ఆయన మొత్తం బంధువర్గంతో కలిసే ఉన్నారు. ఆయన బంధువుల్లో ఆయన మార్గాన్ని ఇష్టపడిన వాళ్ళందరూ ఆయనతో పాటు వచ్చారు. ఎవరు ఎక్కడికి పారిపోవాలా అప్పుడు నాకు తెలియదని చెప్పారు ఆయన. అప్పుడున్న మానసిక స్థితి అది. కాబట్టి అక్కడే ఉండి ధర్మంగా మంచిగా జీవించటం అనేది ఏంటంటే, జ్ఞానం తెలిసిన వాళ్ళు, సాధన వస్తున్న వాళ్ళు, కుదురుతున్న వాళ్ళు, సాధన చేయగలిగిన వాళ్ళు మాత్రమే ధర్మంగా మంచిగా ఉంటారు. అందుకని సంసార జీవితంలో ఉండి చేస్తేనే అది కరెక్ట్, పారిపోతే అది కరెక్ట్ కాదు. ఎందుకని నువ్వు నీళ్ళలో లేవు, ఈత గురించి చెబుతున్నావు, ఈత వచ్చి అంటున్నావు, తెక్కొట్టేస్తానంటున్నావు, ఆ ఈత గురించి పెద్ద విశ్లేషణలు చెబుతున్నావు, నేను గజేతగాడిని అంటున్నావు, నన్ను మించిన ఈతగాళ్ళు లేరు అంటున్నావు. నీళ్ళల్లో కదా నువ్వు నిరూపించాలి అది. అందుకని గృహస్థ ధర్మం అని. అలానే వెళ్ళిన మహానుభావుడు ఆయన జీవన్ముక్త స్థితిని పొందారు. మళ్ళీ ఆయన ఆ స్థితిని పొందినాక వెనక్కి వచ్చి అందరికీ దీన్ని తెలియజేయాలి, అందరూ హాయిగా బతకొచ్చు, ఇదంతా మనోగారడి, కోరికలే దుఃఖములకు మూలము అని మళ్ళీ ఆయన ప్రపంచంలో తిరిగారు, అందరికీ చెప్పారు. అలా అనేక మంది అనేక రకాలు. అదే జీవన్ముక్త స్థితిని పొందిన శంకరాచార్యుల వారు జీవన్ముక్త స్థితిని ఆ అనంత ఆత్మశక్తి పేరుతో ఆత్మ బ్రహ్మము అంటూ ప్రచారం చేశారు. దీన్ని ప్రజలందరికీ తెలియజేయండి అని చెప్పారు. కొంతమంది అసలు ఏమీ లేకుండా కామ్గా గుహల్లో కూర్చున్నారు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి శరీరాన్ని శిథిలం చేసేసుకున్నారు. అలా అనేకంగా ఉంటారు. తర్వాత అనేది లేదు, నిర్ధారణ ఏం లేదు. అక్కడ వరకే మానవ జీవితం అయిపోయింది. మోక్షంతో మానవుని జీవిత లక్ష్యము పూర్తయిపోయింది. తర్వాత నువ్వు ఎలా జీవిస్తావు అనేది ఇక చివరి వరకు అది నీ ఇష్టం. నువ్వు ఎలా జీవించినా మానవుడిగా నువ్వు పొందవలసింది అయిపోయింది. ఇంకా అంతకంటే హైయెస్ట్ విశ్వంలో లేదు. తర్వాత నువ్వు ఏం చేసినా అవన్నీ చేయనటువంటి కర్మలే. ఎందుకని తర్వాత నువ్వు చేసే కర్మల వలన వచ్చేదేమీ లేదు. నువ్వు జీవన్ముక్త స్థితిని పొందేశావు. అంటే కాల్చేసిన బూడిద దేనికి ఎలా ఉపయోగపడదో, ఒక వస్తువుని కాల్చేసాం, బూడిద అయిపోయింది, ఇంకా వస్తువు ఉపయోగం లేదు. కానీ బూడిద అక్కడ ఉంది, ఆ వస్తువుదే బూడిద. అలాంటిదే జీవన్ముక్త స్థితిని పొందిన తర్వాత నువ్వు చేసేటువంటి కర్మలన్నీ దగ్ధ కర్మలు, కాలిపోయిన కర్మలే కాదు. అందుకని సత్యతను తెలుసుకోండి, సత్యంలో ఉండటం నేర్చుకోండి, ఆచరించండి. జీవితంలో మంచిని ఆచరించండి, ధర్మాన్ని ఆచరించండి, కర్తవ్యాలను ఆచరించండి, బాధ్యతలను ఆచరించండి.
అది ఎంత ఇబ్బంది అయినా. ఇబ్బందిలో వాటిని సక్రమంగా ఆచరించటమే జ్ఞానము నీకు వచ్చిందని నువ్వు సాధన చేస్తున్నావు అని అర్థం. కాదండి వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు నేను ఒంట్లో పోతున్నానంటే అసలు నువ్వు సాధన చేస్తున్నట్టు అది తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ కదా మనకి ఇవన్నీ నువ్వు సాధన చేస్తున్నట్టు నీకు తెలియాలి అంటే నువ్వు కుటుంబ జీవితంలో కూర్చొని ప్రపంచంలో కూర్చొని నీ మనసు పరుగులన్నీ చూస్తూ అది ఎన్ని వైపులు పరుగు పెట్టి ఏమేం చెబుతుందో వాటన్నింటినీ ధర్మంగా కర్తవ్యములు బాధ్యతలు సక్రమంగా చేస్తూ ధర్మంగా మంచిగా జీవించాలి. చెడు చేయకూడదు. అవసరమైతే నాకు నా కుటుంబ సభ్యులకి తగ్గించుకొని బతుకుతాం, తక్కువతో బతుకుతాం, కానీ చెడు చేయను అనేటువంటి ఒక పట్టుదలకు సంబంధించిన జ్ఞానయుతమైన విషయం ఏదుందో అది నీ సాధన, నువ్వు సాధించావని చెబుతుంది అది. అదే కదా సత్యహరిశ్చంద్రుడు కథ మనకు చెప్పేది. ఆడిన మాట తప్పను అనడానికి సర్వము కోల్పోయాడు ఆయన, సర్వం వదిలేశాడు ఆయనే. ఏ నిమిషం అడిగినా తిరిగి ఇచ్చేస్తాడు విశ్వామిత్రుడు. కానీ ఏ నిమిషం అసలు ఆయన అడగట్లా. చిట్ట చివరి కాటికాపరి ఉద్యోగం చేసి ఆఖరికి తన కొడుకే చచ్చిపోతే తన భార్య తన కొడుకు శవాన్ని తీసుకొస్తే కాల్చటానికి ఇక్కడ సుంకము కడితే కాల్చు లేకపోతే కాల్చబాక అన్నాడు. తన కొడుకని తెలిసి దుఃఖించాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు, కానీ కాల్చటానికి అనుమతి ఇవ్వలేదు. ఎందుకని? అది ధర్మము, సుంకం కట్టాల్సిందే, ఆ ఉద్యోగం నేను చేస్తున్నాను ఇక్కడ. ఇంకా అంతకంటే అని ఉంటుందా? వాళ్ళు సాధించిన వాళ్ళు, అది ఆత్మజ్ఞాన సాధన అంటే. మంచి అంటే అది, ధర్మము అంటే అది. తప్పు చేయను నేను ఎక్కడుంటే అక్కడ ఆ ప్లేస్లో ధర్మాన్నే పాటిస్తాను. అలా ఆచరించాలి అంటే ఆచరణకి కుటుంబ జీవితం ఉండాలిగా. కుటుంబ జీవితం వదిలిపెట్టేసి అడవిలోకి వెళ్ళిపోయేంత భిక్షాన్నం తిని బతుకుతానంటే ఆచరించడానికి అసలు ఏముంది నీకు? నీ చుట్టూ అసలు ఇబ్బందులే లేవుగా. లేదా నేను ఒక పెద్ద గురువుగానో మహాత్ముడుగానో మహాత్మురాలుగానో నేనే నాకు బిరుదులు ఇచ్చేసుకొని డ్రెస్సులు వేసేసుకొని తగిలించుకొని ఫలానా దేవుడి తరపున ఫలానా మతం తరపున అని ప్రజల్లోకి వెళ్ళిపోయి సందాలు పోగేసేసుకొని కార్లు కొనుక్కొని వేసి బిల్డింగులు కట్టుకొని నేను ఒక పెద్ద గురువుని స్వామీజీని అయిపోయి ప్రజలందరి డబ్బులతో హాయిగా బతుకుతూ వాళ్ళకి ధర్మబోధలు చేస్తాను అంటే అందులో ఏమన్నా అసలు ఉందా? అర్థం పర్థం ఉందా? సత్యహరిశ్చంద్రుడికి మనకి సరిపోద్దా? ఇంకా అది ఎవరిష్టం వాళ్ళది. అది మనస్సులో అంతరంగంలో కదా. నేను మోసం చేస్తున్నాను, ఇప్పుడు ఒక గురువు మోసం చేస్తున్నాడా నిజమే చెబుతున్నాడా అనేది ఎవరికి తెలుస్తుంది? ఆ గురువుకే తెలుస్తుంది, మనస్సులో తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు, ముసుకుంది పైన. అలా నిజమైన గురువులు బోల్డ్ మంది ఉన్నారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. వీళ్ళు అసలు ఎవరిని ఏ ఇబ్బంది పెట్టలేదు. ఎప్పటికీ వాళ్ళ జీవన పర్యంతము అలాగే ఉన్నారు. ఇంత భిక్షాన్నం తినేవారు వాళ్ళు ఇతరుల దగ్గరే తీసుకున్నారు, అడిగే తీసుకున్నారు. ఇంత భిక్షాన్నం అంతే. ఇప్పుడు ఏసీ బిల్డింగులు కట్టించుకునే వాళ్ళకి, ఏసీ కారులు తీసుకునే వాళ్ళకి, విమానాల్లో తిరిగే వాళ్ళకి ప్రజల డబ్బులతో దైవ ముసుగులు దేవుడి పేరు చెప్పి కోట్లు కోట్లు పోగేసుకునే వాళ్ళకి గోచి పెట్టుకొని రమణ మహర్షి భిక్షాన్నం చాలని జీవిత పర్యంతము భిక్షాన్నం మాత్రమే స్వీకరించి బతికిన రమణ మహర్షికి, షిరిడి సాయిబాబాకి, ఇలా ఇంకా ఎంతోమంది, గౌతమ బుద్ధుడు ఆయన అలాగే బతికారు. మా ఓన్లీ భిక్షాన్నం అంతే. కట్టుకోవడానికి ఏదన్నా చిరిగిపోయిన బట్ట ఒకటి ఇవ్వండి చాలు మాకు అని. వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉందా? అందుకని ఆ ముసుగులు ఎవరు కరెక్ట్గా ఉన్నారు ఎవరు లేరు అనేది వాళ్ళకే తెలుసు. మీరేం ముసుగేసుకున్నారో చూసుకోండి ఎవరికాళ్ళు. నేనేం ముసుగేసుకున్నాను నేను చూసుకున్నాను. మన ముసుగుని మనం చూసుకున్నాం. ఆ ముసుగు తొలగించుకుని ధర్మంగా బతకడమే ఆధ్యాత్మిక సాధన. అప్పుడు సాధన వచ్చినట్టు. ఆత్మానుభవం తర్వాత ఏమీ ఉండదు, ఉంటుందని అసలు అనుకోబాకండి. ఆత్మానుభవం ఆఖరిది. అంటే నా ప్రాణశక్తిని నేను తెలుసుకోవడం అనేది ఆఖరిది అయిపోయింది. ఎందుకని మొత్తం ఈ విశ్వమంతా ఉన్నది ఒకే ప్రాణశక్తి అనే అనుభూతి తెలిసింది. నేను నీటి బొట్టుని అనుకుంటూ ఆకాశం అంతా తిరుగుతూ రయ్యని వచ్చి సముద్రంలో పడిపోయింది. అప్పటిదాకా నేను నీటి బొట్టును అనుకుంది, ఇప్పుడు సముద్రంలో పడిపోయింది. సముద్రంలో పడిపోయినాక నీటి బొట్టును అనుకుంటుందా, సముద్రాన్ని అనుకుంటుందా? అసలు అక్కడ భావనే ఉండదు. అది చెప్పేది. సముద్రాన్ని అనుకోదు, నీటి బొట్టునని అనుకోదు. మనం అనుకుంటున్నాం నీటి బొట్టును విడిగా చూసాం, సముద్రాన్ని విడిగా చూసాం కనుక మనకు రెండూ తెలుసు కనుక పేర్లు చెప్పుకుంటున్నాం. కానీ దానికి అభావ స్థితి వచ్చేస్తుంది, అనంత స్థితి వచ్చేస్తుంది. అంటే అదే అనుకోదు ఇదే అనుకోదు, ఉన్నాను అన్న భావన ఉంటుంది.
ఇలా ఉన్నాను అలా ఉన్నాను అన్న భావన ఉండదు. ఎందుకంటే నీటి బొట్టుగా ఉన్నంతసేపు ఆ భావన ఉంటుంది. ఎలా ఉన్నాను, ఎంత ఉన్నాను, ఎంత వేగంగా కదులుతున్నాను, ఎంత కిందకి దిగి వస్తున్నాను, అది భావించుకుంటూ ఉంటుంది. ఒక్కసారి ఈ సముద్రంలో కలిసిపోయినాక భావాలు పోయినాయి, అభావ స్థితికి వెళ్ళిపోయింది, అనంతత్వానికి వెళ్ళిపోయింది. అటువంటిది ప్రాణశక్తి ఎరుక. అది అయిపోయినాక మీరు జీవించి ఉన్నారనుకోండి, ఉంటారు శరీరపరంగా, మీరు ఏం చేస్తారో అవి చేసుకుంటారు. అవన్నీ కూడా కాలిపోయిన కర్మలో, మీరు చేసేవన్నీ కూడా కాలిపోయిన కర్మలు. వాటికి ఇక ఫలితాలు లేవు, మంచి చెడు ఫలితాలు లేవు. ఒక శరీరపరమైన భావనలో ఉన్న వ్యక్తికే ఇష్టాలు సుఖదుఖాలు ఫలితములు ఉన్న కర్మలు ఉంటాయి. అవన్నీ దగ్ధ కర్మలు. పాత కర్మలు దగ్ధమైపోయినాయి, ఇప్పుడు చేస్తున్న కర్మలు కూడా దగ్ధమే, అన్ని బూడిదైపోయినాయే. కాకపోతే శరీరం ఉన్నంత వరకు వాళ్ళు ఉన్నట్టు కనపడుతూ ఉంటారు కనుక కర్మలు చేస్తున్నట్టు మనకు కనపడుతుంది. వాళ్ళు తింటున్నట్టు, తాగుతున్నట్టు, నవ్వుతున్నట్టు, కోపం వచ్చినట్టు. అంటే ఎదుటి వ్యక్తి యొక్క భావాన్ని బట్టి వీళ్ళు స్పందిస్తారు. అంటే ఒక అద్దంలాగా తన ఎదురుగా ఎవరు వస్తే ఆ అద్దంలో మన ప్రతిబింబం కనపడినట్టుగా వచ్చిన వ్యక్తిని బట్టి వీళ్ళు ఉంటారు అంతే. అది కూడా వీలైనంత వరకు చాలా మంది ప్రశాంతంగా ఉంటారు. కొంతమంది కావాలని అలా ఉంటారు. అవధూతలని కొంతమందిని పిలుస్తారు. అవధూతలంటే వాళ్ళకి ఏం తెలియదని కాదు, కావాలని వాళ్లే తెలియని వాళ్ళలా, పిచ్చి వాళ్ళలా, అసహ్యంగా అసభ్యంగా ఉన్నట్టు, అంటే రూల్స్ రెగ్యులేషన్స్ పాటించరు, ప్రపంచానికి అతీతంగా ఉన్నట్టుగా, పిచ్చోళ్ళలా ఉన్నట్టుగా అరుస్తూ కరుస్తూ రకరకాలుగా బిహేవ్ చేస్తారు. బట్టలకు తీసేస్తారు కొంతమంది, చిన్న గోచీలు పెట్టుకుంటారు కొంతమంది, అలా ఎందుకనంటే ప్రజలు తమ వద్ద పోగవకుండా చేసుకుంటారు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ ఇలా ప్రశ్నించటమే తప్ప ఆ స్థితిని పొందడానికి ప్రయత్నించరు. అందుకని నిజమైనటువంటి వాడు ఎవడైనా జిజ్ఞాసువు ముముక్షువు తగిలినప్పుడు వాడు నిజమైన వాళ్ళకి అన్ని చక్కగా చెబుతారు, ఆసక్తితో వచ్చారని అర్థమైపోద్ది. కాదు ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలు, పిచ్చి పిచ్చి కోరికలతో వస్తూ ఉంటారని అనేక మందిని వాళ్లే కోపగించి దూరంగా పెడతారు. కోపం నటనే తప్ప అంతరంగంలో కోపం ఉండదు. వాళ్ళకి కర్తవ్య నిర్వహణ ఉంటుంది, అందుకని వాళ్ళకి ఫలితాలు ఉండవు. ఆత్మానుభవం జరిగిపోయిన తర్వాత ఆ మనిషి చేసేటువంటి ఏ పనులకి కర్మఫలం ఉండదు. ఉన్నట్టు మనకు కనపడతాయి, వాళ్ళకు ఉండదు. కర్మఫలం మానసిక అనుభవం కదా, సుఖము దుఃఖము మనో అనుభవం. కానీ వాళ్ళకి అనంత ఏకత్వపు భావన ఉండిపోయింది. సముద్రంలో పడిన నీటి బొట్టుకి ఉనికి భావన ఉంది, ఉన్నానన్న భావన తప్ప ఇంకే భావన లేదు. అలాగే వీళ్ళు శరీరంతో కదులుతూ ఉండొచ్చు, కానీ జీవన్ముక్త భావన అలా ఉంది, ఉనికి భావన. శరీరపరంగా వ్యవహరిస్తున్నారు, అవన్నీ దగ్ధ కర్మలు, వాటికి ఫలితాలు ఉండవు. ఎందుకని ఇష్టములు లేవు వాళ్ళకి లోపల, సుఖదుఖములు లేవు వాళ్ళకి లోపల, ద్వంద్వత్వం లేదు వాళ్ళకి లోపల. కానీ శరీరపరంగా అలాగే ఉంటుంది, శరీరం నశించే వరకు అలా ఉంటారు. అందుకనే జీవన్ముక్తులని పదమే పెట్టారు వాళ్ళకి. జీవించి ఉన్నారు వీళ్ళు, మనలాంటి వాళ్ళు అనుకోబాకుండా వాళ్ళు ముక్తులు, ఆ స్థితిని పొందేశారు. ఇంకా వాళ్ళకి బంధనం లేదు ఇక్కడ. వాళ్ళని సుఖము బంధించలేదు, దుఃఖము బంధించలేదు, అవమానం లేదు, అహంకారం లేదు. కానీ అలా ఎందుకు కనపడతారంటే సామాన్యులైనటువంటి దుర్మార్గులైనటువంటి మనుషులు వాళ్ళని పీల్చి పిప్పి చేస్తూ ఉంటారు, దగ్గర చేరి వాళ్ళని నానా రకాల బాధలకి గురి చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి ఏదో పొందేద్దాం, వాళ్ళని ముట్టుకుంటే ఏదో వచ్చేస్తుంది, వాళ్ళని పట్టుకుంటే ఏదో వచ్చేస్తుంది అని చిత్రాలు చేస్తూ ఉంటారు. రమణ మహర్షి స్నానం చేసినటువంటి నీళ్లు ఆ బయటకి కాలాలు, ఎవరు స్నానం చేసినా బాత్రూంలోంచి బయటకు వెళ్ళేది ఉంటుంది, అవన్నీ పవిత్ర జలమని బొడి మంది పట్టుకుపోయేవాళ్ళు అంట. ఈ పిచ్చ పనులు ఎలాంటి వాళ్ళు చేస్తారు. నేను ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాను, చూశాను, అక్కడ కూర్చున్నాను. ఆయన ఉన్నప్పుడు బాగా ఏజ్డ్, ఆయన అసలు లేవలేకపోతున్నారు. మనుషులు వాళ్ళ భక్తులు ఎత్తి పట్టుకెళ్తున్నారు, ఎత్తి తీసుకొస్తున్నారు. ఆయనకి నడిచే స్థితి లేదు. ఆయన మలమూత్రాలకు కూడా ఇళ్ళే తీసుకెళ్తున్నారు. ఆయన మూత్రం పట్టుకొని చుట్టూ ఉన్న శిష్యులు తీర్థం తాగినట్టు తాగుతున్నారు. ఏంటి, ఏదో పుణ్యం వచ్చేస్తుందని. ఆయన సిగరెట్లు కాలుస్తున్నారు. ఆయన సిగరెట్లు కాల్చి పడేసిన పీకలు ఇల్లు దాచుకుంటున్నారు. ఆయన తిని పడేసినవి, ఆయన అక్కడక్కడ ఇసిరేసినవి అవన్నీ ఏరుకుంటున్నారు. అవన్నీ పవిత్ర వస్తువులు దాచుకుంటున్నారు. కొంతమంది ఆయన మలాన్ని కూడా తీసుకెళ్లి దాచుకుంటున్నారంటే అసలు ఎన్ని పిచ్చెక్కిపోయింది నాకు అక్కడికి వెళ్తే. అంటే మూర్ఖత్వానికి పరాకాష్ఠగా మనుషులు ఎలా ఉంటారని. ఆయన మూత్రం తాగడం అయితే నేనే చూశాను, నాకు కూడా ఇవ్వబోయారు. అంటే నేను ఆయన కించపరచడానికి చెప్పట్లేదు, వద్దులేండి అన్నాను నేను. అందరికి ఇస్తున్నారు, అది ఒక ప్రసాదం కింద వాళ్ళకి అలవాటైపోయింది అక్కడ.
ఇలాంటి పనులు చేస్తానని రమణ మహర్షి కేకలేసి ఎవరో తీసుకోవడానికి వీలు లేకుండా తన స్నానం చేసిన తన ఉపయోగించినటువంటి ఆ నీళ్లు కానీ వస్తువులు కానీ ఎవరికి అందటానికి వీలు లేకుండా తర్వాత ఆయన వాటిని సరి చేసుకున్నారు. అలా ఉంటారు మనుషులు. గుండు చేయించుకుంటే జుట్టు ఎత్తుకుపోయేవాళ్ళు దాచుకుందాం. ఇప్పటికీ బోళ్ళు మంది ఎత్తుకుపోతుంటారు. వాళ్ళ గురువులు శిష్యులు. ఆ గురువు గారి గుళ్ళు ఏదైనా జుట్టు దొరుకుద్దా, బట్టలు దొరుకుతాయా, అవి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందామా అంటే ఏంటి లాభం? ఏదో ఆ పవిత్రతను కూడా దోచేద్దామని. పవిత్రత హృదయంలో ఉంటుంది, వస్తువుల్లో ఉండదు. గౌరవం వేరు. ఇటువంటి మనుషుల్ని ఏంటంటే వాళ్ళని అరికడటానికి వాళ్ళు అరిసినట్టు, కేకలేసినట్టు, తరిమేసినట్టు కనపడతారు. నిజమైన జిజ్ఞాసువులు ముముక్షువులు వచ్చినప్పుడు సత్యం చెబుతారు. అలా వాళ్ళు చెప్పిన సత్యమే మనకు అందిన ఆత్మజ్ఞాన గ్రంథాలు. అందుకే మూఢనమ్మకాలు పెట్టుకోబాకండి అని చెబుతున్నా, మూఢ విశ్వాసాలు పెట్టుకోబాకండి అని చెబుతున్నా. ఇంకా నేను తక్కువ చెప్పాను. ఎన్నో రకాల మహాత్ముల దగ్గరికైనా ఎన్ని మూఢ విశ్వాసాలు ఉన్నాయో. ఒక స్వామీజీ ఉన్నాడు, నేను కూడా ఆయన చూడటానికి వెళ్ళాను. నేను తిరుగుతున్న రోజులు అంటే నా 18 ఏళ్ల వయసు నుంచి సుమారుగా 50 ఏళ్ల వయసు అంటే ఈ మౌనం పెట్టుకునే వరకు నేను తిరుగుతానే ఉన్నా, అన్ని తెలుసుకుంటానే ఉన్నా. ఎంతో మందిని కలిసా, మహాత్ముల్ని, గురువుల్ని అన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళా. అంటే నాకు అందుబాటులో ఒక ఆయన పూర్తి దిగంబరుడు. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఆయనకి సిగరెట్ ప్యాకెట్లు, అగ్గిపెట్లు తీసుకొస్తున్నారు ప్రసాదంగా. ఎందుకంటే ఆయన చైన్ స్మోకరు, విపరీతంగా సిగరెట్లు కాలుస్తున్నాడు ఆయన. అదొక దత్త సాంప్రదాయం. ఆయన దత్త సాంప్రదాయంలో ఫలానా గురువు గారి శిష్యుడు అని పేర్లు చెప్పట్లా నాకు తెలుసు. ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన. సిగరెట్లు, అగ్గిపెట్లు తీసుకెళ్లి ఆయనకి ఇస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ సిగరెట్ పెట్లు పట్టుకొస్తున్నారు. భక్తులు ఆయన సిగరెట్కి చక్కగా నోట్లో పెట్టి వెలిగిస్తున్నారు. మళ్ళీ ఆయనకి హారతలు ఇస్తున్నారు. నేను మనుషుల్ని చేయడంట్లా, ఈ సాంప్రదాయాలను నేర్పుతున్నాం అనుకోండి, ఎటుపోద్దో ప్రపంచం ఆలోచించండి అంటున్నా. నాకు ఆయన గురించి తెలియదు. కొంతమంది అలా ఎందుకుంటారు అంటే ఒకవేళ కావాలని ఉంటారేమో అంటున్నా. మనం కించిపరచదలుచుకోవాలా. మామూలు వాళ్ళు వెళ్ళి ఈయన మామూలు వెళ్ళి సిగరెట్లు తాగుతున్నాడు, ఈ మందు కొడుతున్నాడు. ఎందుకంటే దత్తాత్రేయుడి చరిత్రలో ఈ కథలు చెప్పారు. నిజమైన దత్తుడు ఎలా ఉంటాడు అనేటువంటి దాంట్లో అడుగుతున్నప్పుడు కథలు ఉన్నాయి అక్కడ. ఆయనే దత్తాత్రేయుడిని చూపిస్తాడు. ఓ బ్రహ్మరాక్షసుడికి విముక్తి కలిగిస్తాడు ఒక పండితుడు, ఓ సద్బ్రాహ్మణుడు. ఆయన దత్తభక్తుడు. ఆ రాక్షసుడు, నువ్వు నాకు విముక్తి కలిగించావు కదా, నీకు ఏదో ఒక మేలు చేస్తాను, ఏం కావాలో కోరుకోమంటాడు. అంటే నేను దత్తభక్తుడిని, ఆ దత్తాత్రేయుడిని చూపించమని అడుగుతాడు. అయ్యా నేను ఆయన దగ్గరికి రాలేను, దూరం నుంచి చూపిస్తాను, నాకు తెలుసు ఆయన ఎక్కడ ఉంటారు అని. ఒకసారి తీసుకెళ్తాడు. అది ఆయనే దత్తాత్రేయుడు అంటాడు. అంటే అక్కడ ఎవరో ఫుల్గా తాగేసి మందు కొట్టి ఊగేస్తూ ఉంటాడు. ఇతను చూసి ఇతను దత్తాత్రేయుడు ఏంటంటాడు. కాదు, అతను దత్తాత్రేయుడిని వెళ్ళైనా పట్టుకు ఆయన ఒరిజినల్ స్వరూపం చూపిస్తాడు అంటాడు. సరే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏదో కొట్టపోతే ఆయన పారిపోతాడు. అలా ఇంకొకసారి అమ్మాయితో కనపడతాడు. తాగేసి అమ్మాయిని ఒళ్ళు కూర్చోబెట్టుకుని కనపడతాడు. అది ఆయన దత్తాత్రేయుడు అని చెబుతాడు. ఇప్పుడు ఈ కథలన్నీ విని మీరు ఇలాంటి వాళ్ళందరూ గురువులు, మహాత్ములు అనుకుంటే అలాంటి చేష్టలు చేసిన వ్యక్తిని చూశాను గురువుని నేను. అమ్మాయిని కూర్చోబెట్టుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆయన పేరు చెప్పటం ఎందుకని చెప్పట్లా. కాదు, ఎటువంటి స్థితుల్లో అయినా దైవత్వానికి చేరొచ్చు అని చెప్పారు. వాల్మీకి అనేటువంటి గజదొంగ, ఒకప్పుడు రత్నాకరుడు అనేటువంటి గజదొంగ వాల్మీకి అనే మహర్షిగా మారి సీతమ్మ తల్లికే తన ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చి లవకుశుల్ని పెంచేసే స్థితికి ఎదిగాడు. దైవత్వ స్థితిని పొందాడు. అలా పొందొచ్చు అనడానికి అనేక ఉదాహరణలుగా అనేక రకాలుగా ఉంటాయి. కొంతమంది అలా మనకు దొరకకూడదని నటించి మనం తరివేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం మోసగాళ్ళమని వాళ్ళకి తెలుసు. వాళ్ళని ఇసిగిస్తామని. నిజమైన ముముక్షువులు కాదు, మేము నిజమైన జిజ్ఞాసువులు కాదని. అందుకని ఆచరణ ద్వారా నిజమైన జిజ్ఞాసువులు కండి, నిజమైన ముముక్షువులు కండి. ఆచరించండి, మంచిగా జీవించడాన్ని ఆచరించండి. ఆత్మానుభవం తర్వాత అనే పదం అసలు వాడబాకండి. ఆత్మానుభవంతో సర్వకర్మలు దగ్ధమైపోతాయి. సర్వకర్మలు దగ్ధమైపోతాయి అంటే ఆమె అదొక అద్భుతమైన ప్రశ్నలు ఇవ్వకండి. సర్వకర్మలు దగ్ధమైపోతే తప్ప ఆత్మానుభవం అవదు. రెండో ఒకటే. సర్వకర్మలు దగ్ధమైపోతే ఆత్మానుభవం అవుతుంది. సర్వకర్మలు అంటే ఏంటి? చెడు కర్మలు. మంచి కర్మలు దగ్ధం అవ్వాల్సిన అవసరమే లేదుగా. చెడేగా అడ్డం పడేది. సర్వ చెడులు మనలో నశించిపోతే, సర్వ దుర్బుద్ధులు మనలో నశించిపోతే, సర్వ అవగుణములు మనలో నశించిపోతే, అసలు చెడు అనేది మొత్తం ఎగిరిపోతే
అందుకే వాడుక భాషలో చెబుతూ ఉంటా, పుస్తక భాష కొంచెం బరువుగా ఉంటుంది అంతే. అప్పుడు ఆత్మానుభవానికి అర్హత వస్తుంది. ఆ మార్గ ప్రయాణం వెళ్తే ఆత్మానుభవం అవుద్ది. ఆత్మానుభవం అయినాక ఇంకేం లేదు, అదే ఆఖరి మెట్టు మనిషికి. తర్వాత పడిపోతాడా, ఉంటాడా, లెగుస్తాడా, కూర్చుంటాడా, మళ్ళీ ఆ స్థితి పోయే అవకాశం ఉందా, ఈ చర్చలు మనకు అనవసరం. ఎందుకంటే తర్వాత జీవించిన వాళ్ళు, జీవన్ముక్తులుగా శరీరం ఉండి జీవించిన వాళ్ళు అనేక విధములుగా జీవించారు. వాళ్ళు గృహస్థులుగా కూడా జీవించారు, కాపురాలు కూడా చేశారు, పిల్లలను కూడా కన్నారు. ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా జీవించారు. ఎన్ని రకాలుగా మనిషి జీవించడానికి అవకాశం ఉందో అన్ని రకాలుగా జీవించారు. కానీ అవి జీవితం కాదు, అయిపోయింది. ఇష్టాయిష్టములు సుఖదుఖముల జీవితం కాదు అది. మనకు అలా అనిపిస్తుంది, మనం పొందలేదు కనుక. కాబట్టి ఆత్మానుభవం వరకే మనం ఏం చెప్పుకున్నా. ఆ ఆత్మానుభవం తర్వాత అనేది అసలు మనం చెప్పుకోవాల్సిన విషయమే కదా. ఆత్మానుభవాన్ని పొందినటువంటి జనక మహారాజు, నాకు ఇంకా ఈ విరక్తి కలిగింది, వైరాగ్యం కలిగింది, అసలు నాకేం అక్కర్లేదు, నేను మీతో ఉండిపోతాను గురువు గారు అని అష్టావక్ర మహాముని దగ్గర ఉండిపోయాడు ఆయన. ఆయన మరి ఒక రాజ్యానికి రాజు, ఆయన రాజు లేని రాజ్యం ఏమైపోద్ది. అప్పుడు అష్టావక్ర మహాముని చెప్పారు, ఓ బంజ, ఈ రాజ్యం అంతా నాది అంటే గురువు గారిది. గురువు గారి రాజ్యాన్ని జాగ్రత్తగా చూడాలి, ఇది గురువు గారి వస్తువు జాగ్రత్తగా చూడాలి, ఇది గురువు గారి సంపద జాగ్రత్తగా చూడాలి, నువ్వు దాన్ని ఇదివరకులా యథావిధిగా పరిపాలించు. నీకు ఆత్మజ్ఞానానికి ఎప్పుడు కావాలంటే పరిపాలన అంతా జరిగి నీకు ఖాళీ దొరికినప్పుడు చక్కగా నా దగ్గర మన ఇద్దరం కలిసి కూర్చుందా, నువ్వు ఎప్పుడైనా నా దగ్గర ఉండొచ్చు. కానీ దాన్ని అశ్రద్ధ చేయకు, అది నీ బాధ్యత, అది నీ కర్తవ్యం, దాన్ని చక్కగా చెయ్యని చెప్పారు. అందుకని జీవన్ముక్త స్థితిలో జనక మహారాజును మించినటువంటి గొప్పవాడు లేడని ఇప్పుడు కూడా మొత్తం ఆత్మజ్ఞాన మార్గంలో ఉదాహరణగా ఆయన పేరు చెబుతారు. ఎందుకంటే అందరూ ప్రపంచాన్ని ఎంతో కొంత వదిలేసి ఆత్మజ్ఞానం పొందిన తర్వాత వేష భాషలు మార్చుకుని జీవించారు. కానీ ఆయన యథావిధిగా రాజుగా కొనసాగాడు. ఆయన మళ్ళీ అదే ఆడంబరాలు, అదే డ్రెస్సులు, అదే గెటప్లు, రాజ్య నిర్వహణ అంతా చేశాడు ఆయన. కానీ తన గురువు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు సమయం దొరికినప్పుడు. ఆయన జీవన్ముక్తుడే. అలా అనేక మంది అనేక రకాలుగా ఉంటారు. ఆత్మానుభవం తర్వాత అనేది అనబాకండి, ఎందుకంటే తర్వాత అసలు లేదు, అది సమత్వంలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎన్ని క్రియలు చేసినా ఈ క్రియలు కాదు, మనకు అలా కనిపిస్తున్నాయి, మన బోటి ఉన్న తరిమి కొట్టడానికి అనేకం చేస్తారు. నిజమైన జిజ్ఞాసులు ముముక్షువుల్ని దగ్గరికి రాణిస్తారు. మిగిలిన వాళ్ళకి వాళ్ళు కొందరు అవధూతలుగా తరిమి కొడతారు, అరుస్తారు, కరుస్తారు, అసలు అర్థం కాకుండా ఉంటారు. తాగుబోతుల్లో నటిస్తారు, తిరుగుబోతుల్లో నటిస్తారు, బీడీలు సిగరెట్లే కాల్చుకుంటూ ఉంటారు, రకరకాల చర్యలు చేస్తారు. అయితే అవన్నీ చేసేవాళ్ళు నిజం అనుకోపాకుండా అసలు నిజం అవి చేయకూడదు. బుద్ధుడు లాంటి మహాత్ములు ఏం చేశారు, ఇటువంటివి ఏమీ చేయలే. ఎవరు వచ్చే ప్రశ్న వేసినా జిజ్ఞాసువు నిజం అనుకుంటే సమాధానం చెప్పారు, లేకపోతే మౌనంగా ఉన్నారు. ఇంచుమించు రమణ మహర్షి అదే స్థితిని పాటించారు. జిజ్ఞాసు అనుకుంటే సమాధానం చెప్పారు, లేకపోతే మౌనం వహించారు, అసలు సమాధానాలే చెప్పాల. అలా కొంతమంది సమాజాన్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉంటారు. అలాని కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ తప్పని కాదు, అందుకే అవధూతలని కొంతమందికి పేరు వచ్చింది. అలా కొంతమందిని మహాత్ములని, రకరకాలుగా గురువులని, బోధలు చేసేవాళ్ళని గురువులని అలా పిలుచుకున్నారు. మొత్తానికి వీళ్ళందరూ జీవన్ముక్తులు. ఇందులో ఎవరు కరెక్ట్ అని మళ్ళీ అడగండి. అసలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళు జీవన్ముక్త స్థితి అంటేనే ఆ పదంలోనే పెట్టారు. జీవించి ఉన్నాడు నాలాంటి అనుకోబాగా ముక్తుడు. ఏం చేసినా చేసిన కర్మ కాదు, ఉద్దేశపూర్వకంగా చేసే కర్మ అసలు కాదు. ఆ కర్మకు ఫలితాలు ఉండవు. ఎందుకంటే సుఖదుఖ స్వీకరణ అతనికి లేదు, ఆమెకు లేదు అంతరంగంలో. మనకు అలా కనబడుతుంది. అందుకే పదం పేరే జీవన్ముక్తులు. ఇంకా వాళ్ళ గురించి మనం వర్ణనలు చేయకూడదు, విశ్లేషించుకోకూడదు. మనం జీవన్ముక్త స్థితిని పొందే వరకు ప్రయత్నించుకోవాలి. అదే ఆత్మానుభవం. తర్వాత ఏంటనే ప్రశ్న లేదు అసలు. అదే ఆఖరో అయిపోయింది, అంతిమం. మోక్షాన్ని పొందటానికి ఏం లేదు ఇక్కడ. నీ సంపూర్ణతను నువ్వు తెలుసుకున్నావు. అలా ఎవరి సంపూర్ణతను వాళ్ళు తెలుసుకోవాలి అంతే. తర్వాత శరీరం శిథిలమైపోయే వరకు నీ ఆయువు ఎంతో, ఆ శరీర ఆయువు ఎంతో అంతవరకు నువ్వు ఉంటావు ఇక్కడ. నువ్వు జీవన్ముక్త స్థితిని పొందినాక నువ్వు ఎలా ఉన్నా అది ఉన్నట్టు కాదు. ఎందుకని ఆ కర్మలకు ఫలితం లేదు. నువ్వు సుఖదుఖ భావాలకు లోను కావు. సుఖదుఖ భావాలకు లోనయ్యేవాడే ఇక్కడ కర్మ ఫలితాలను అనుభవిస్తాడు. జీవన్ముక్తులు కర్మ ఫలితాల స్థితిని దాటేసిన వాళ్ళు. ఆ స్థితి ఎక్కడుంది? మనసులో ఉంది.
ద్వంద్వత్వ స్థితిని స్వీకరించి సుఖం అంటే కావాలి, దుఃఖం అంటే వద్దనే భావన ఉన్న వాళ్ళకి ఆ స్థితి ఉంది. జీవన్ముక్తుడు ఆ భావస్థితిని దాటేశాడు. దాటపోతే జీవన్ముక్త స్థితి రాదు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ జీవన్ముక్త స్థితికి వెళ్ళటానికి ముందు మంచిగా బతకాలి. మంచిగా బతికే ప్రయత్నం చేసే వాళ్ళందరూ జీవన్ముక్త స్థితిని సాధన చేస్తున్న వాళ్ళే, ఆత్మజ్ఞాన స్థితిని సాధన చేస్తున్న వాళ్ళే, ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్న వాళ్ళే. కుటుంబ జీవితంలో ఉంటూ కుటుంబంలో జీవిస్తూ తప్పనే చేయకుండా మంచిగా మాత్రమే జీవించాలనే స్థిరమైన నిర్ణయంలో అవసరమైతే తానే నష్టపోతూ, తానే కష్టపడుతూ, తానే ఇబ్బంది పడుతూ, తనను తాను తగ్గించుకుంటూ, తన అవసరాలు తగ్గించుకుంటూ, తానే ఒకవేళ మోస ప్రక్రియలు జరుగుతున్నప్పుడు తానే మోసపోతూ అన్నీ తన వైపుగా వేసుకొని. ఇప్పుడు శ్రీరామచంద్రుడు తాను మోసపోయి కదా వనవాసానికి వెళ్ళాడు. ఆయన అలా ధర్మంగా జీవించే ప్రయత్నం చేసేది సాధనది. నువ్వు మోసపోవటం కాదు, నేను తగ్గించుకోవటం కాదు, నువ్వు సాధన చేస్తున్నావు మంచిగా ఉంటానికి. ఆత్మజ్ఞాన సాధనది, ఆధ్యాత్మిక సాధనది. కుదిరితే చేయండి, కుదరపోతే వదిలేయండి, మీ ఇష్టం. కానీ సత్యం ఇది. మీరు మళ్ళీ అసత్యాలలోకి వెళ్ళి ఆత్మజ్ఞానం గురించి మాట్లాడితే మిమ్మల్ని మీరు మోసం చేసుకొని మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మోసం చేస్తున్నట్టే, నేనైనా మీరైనా ఎవరైనా. ముసుగులొద్దు, ముసుగుతో నటించి జీవించొద్దు. మనకు మనమే ముసుగేసుకోవద్దు. మనమే మోసం చేసుకుంటే ఇంకా మన సరైన దిశలో నడిపేవాడు ఎవడుంటాడు? మనమే నడుపుకోవాలి. అలా నడుపుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని బయట మహాత్ములు అందించింది తెచ్చుకుంటున్నాం అంతే. కాబట్టి ఆలోచించి చక్కగా జీవించే ప్రయత్నం చేయండి. సాధన అంటే ఏమి లేదు, ఇప్పుడున్న జీవితంలో మంచిగా జీవించడం ఆధ్యాత్మిక సాధన. ఎన్ని కష్ట నష్టాలకైనా నువ్వు మంచిని వదలవు, ధర్మాన్ని వదలవు, బాధ్యతలు వదలవు, కర్తవ్యాలు వదలవు, సక్రమంగా ఉంటావు. అవసరమైతే నిన్ను నువ్వే తగ్గించుకుంటావు, అన్ని రకాలుగా నువ్వే లాస్ అవుతావు. అది నీకు నచ్చితే నచ్చకపోతే నేను లాస్ అవ్వను అంటే మామూలుగా జీవించు. లాస్ అవుతానంటే ఆధ్యాత్మిక సాధన జీవన్ముక్త సాధన అవుతుంది. అది నీ ఇష్టం, ఎంపికది అంతే. కానీ ఇంతే ఆత్మజ్ఞానం ఇలాగే ఉంటుంది. ఆలోచించి చూడండి, అర్థమైతే ఆచరించుకోండి. ఆచరించుకోవడానికి ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. శీర్షికలు చెప్పేటప్పుడు ఎటువంటి మొహమాటం లేదు, సత్యం ఉన్నదన్నట్టు చెప్పుకోవాలి. కనీసం ఆచరించకపోతే సత్యం అన్నా ఉన్నదన్నట్టు తెలుసుకోవాలిగా. ఇక సత్యాన్ని కూడా వక్రీకరించుకొని మనకు అనుకూలంగా చేసుకుంటే మనం మోసం చేసుకుంటున్నాం జన్మలకి. అంత దారుణమైన మోసాలు మనం చేసుకోవటం ఎందుకు ఈ మార్గంలోకి వచ్చి? దానికంటే అసలు ఈ మార్గం వదిలేసి ఒక సామాన్యుడిగా జీవించటం ఉత్తమం. ఆచరించలేని వాళ్ళందరూ ఈ మార్గం వదిలేసి సామాన్యులుగా హాయిగా మీకు నచ్చినట్టు జీవించుకు వెళ్ళిపోండి. ఎక్కువ పాపం ఉండదు, బ్రహ్మరాక్షసులు అవం కాదు. ఈ మార్గంలో ఉండి ముసుగేసుకొని మనిష్టారాజ్యంగా ఉన్నాం, అధర్మాలు, అన్యాయాలు, అక్రమాలు చేసి స్వలాభం కోసం ప్రయత్నిస్తే మనం బ్రహ్మరాక్షసులే అవుతాం. రాక్షసుడు అంటే చెడ్డాయన అంతే. బ్రహ్మరాక్షసులు అంటే బ్రహ్మము, దైవపరమైనటువంటి విషయాలను వాడుకొని ప్రపంచాన్ని నమ్మించి మంచోళ్ళుగా ఉండి మీ మంచితనంతా అందరినీ వాడేసుకు బతుకుతున్న వాళ్ళు బ్రహ్మరాక్షసులు. వాళ్ళ కర్మఫలాలు, వాళ్ళ శిక్షలు వేరువేరుగా ఉన్నాయి. ఎవరికైనా కర్మఫలం అయితే తప్పదు. అందుకని మంచిగా జీవిద్దాం, మంచిగా జీవించే ప్రయత్నం చేద్దాం. అందుకే ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. మంచిని మించిన సాధన లేదు, మంచి అంతా ఆధ్యాత్మిక సాధనే. ఆలోచించి చూడండి. ఇది అర్థం కాని వాళ్ళు, ఇది నచ్చని వాళ్ళు మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. నేను సామాన్యుణ్ణి, నేనేదో నాకు తెలుసును, లేదా ఎవరినో ఉద్ధరించేద్దామనో ఇవి అసలు చెప్పట్లేదు. నన్ను నేను మంచి మార్గంలో నడుపుకోవటానికి సత్కాలక్షేపంగా 1 గంట సజ్జన సాంగత్యంగా 4 మంచి మాటలు మాట్లాడుకుంటూ ఎవరో సోదర సోదరీమణులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలుగా ఇవి చెబుతున్నప్పుడు ఆ సమాధానాలు నాకు కూడా ఉపయోగపడతాయి. కనుక నన్ను నేను మంచి మార్గంలో నడుపుకోవటానికి, నా అనంతత్వాన్ని, నా సంపూర్ణతని నేను తెలుసుకోవటానికి ప్రయత్నించుకుంటున్నాను. కాబట్టి నేను చాలా సామాన్యుడిని, నాకు ఎటువంటి ఆత్మానుభవం కలగలేదు. నచ్చని వాళ్ళందరూ కూడా నన్ను క్షమించేసి మీ మార్గాల్లో హాయిగా వెళ్ళిపోండి. ఇది విని అర్థమవుతున్న వాళ్ళు, నేను 1000 సార్లు చెబుతున్నా నాకు ఆత్మానుభవం కలగలేదు. అనేక పుస్తకాలు చదివి ఉండటం వలన, ఆత్మానుభవం కలిగిన మహాత్ములు అనేక మంది వాళ్ళ జీవిత చరిత్రలు చదవటం వలన, వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళ మాటలు, తీరుతెన్నులు తెలియటం వలన ఆ ఆత్మజ్ఞాన విషయాలు మాట్లాడుతున్నా. అది కూడా ఆ మహాత్ములకు సంబంధించినవి. అవన్నీ వాళ్ళ దగ్గర నేను చదువుకున్నవి, వాళ్ళ దగ్గర నేను విన్నవే.
వాటిని మీతో పంచుకుంటుంది అంతే. అంతే తప్ప ఆత్మానుభవం అయిపోయినాక ఎలా ఉంటుంది, ఆత్మానుభవం తర్వాత ఏం జరుగుతుంది అంటే అసలు నాకే ఆత్మానుభవం అవలా, నేను సామాన్యుడినే. అసలు ఆ తర్వాత అనే పదం ఉండదు, వాడకూడదు. అజ్ఞానంలో పరాకాష్ఠది. ఆత్మానుభవం తర్వాత అనేది అజ్ఞానంలో పరాకాష్ఠ. అంటే అసలు మనం ఏమీ సాధన చేయకుండా ఏదో ఒకటి అడిగేస్తున్నాం. అలానే అడిగితే తప్పంటలా, అడిగితేనేగా మీకు తెలుస్తుంది. అడిగినాక కదా ఈ విషయం తెలిసేది. అందుకని ప్రశ్నలు అడగండి, అడగద్దు అంటలా. కానీ అది సూటిగా బాధపడకుండా నేను ఇలా అడిగితే ఎలా చెప్పారేంటి అని అనకుండా మిమ్మల్ని మెప్పించాలి. అలా చెప్పను, సత్యం ఉన్నదన్నట్టుగానే చెప్పాలి. నాకే అసలు ఆత్మానుభవం అవ్వలేదని నేను సత్యం రోజు చెబుతున్నా. నేను సామాన్యుడిని అనే సత్యం రోజు చెబుతున్నా. మిమ్మల్ని నొప్పించాలని నేను ఎందుకు అనుకుంటాను? కానీ సత్యం అది. ఆత్మానుభవం తర్వాత అనే పదం అడిగారు అంటేనే మీరు అసలు ఏ సాధన చేయట్లేదు, మీరు ఆత్మానుభవం అయి ప్రయత్నించటం లేదు. అలా ప్రయత్నిస్తే మీరు అడగనే అడగరు. ఎందుకని? ప్రయత్నంలో, ముందుకెళ్ళే ప్రయత్నంలో ఉన్నప్పుడు అది పొందాలని ప్రయత్నిస్తాం, కానీ పొందినాక ఏమవుద్దని ఎందుకు ఆలోచిస్తాం? పొందినాక మనకే తెలుస్తుంది. ఇప్పుడు బాగా ఆకలేస్తున్న వ్యక్తి కడుపు నిండిపోయినాక ఎలా ఉంటుందండి అంటే, కడుపు నిండిపోయినాక ఎలా ఉంటుందో నువ్వు తింటే నీకు తెలుస్తుంది. నేను ఎంత చెప్పినా నీకు ఎక్కడ తెలుస్తుంది? నువ్వు ఆకలితో ఉన్నావు కదా, నీ అనుభవం నువ్వే పొందాలి అంతే. కాబట్టి ఇప్పుడు తినడానికి ప్రయత్నించు, అదే సాధన. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.